ఎత్తున ఇక్కడ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి పిహెచ్ఎస్ సీడ్స్ వారి F1 హైబ్రిడ్ మిరప రకం స్మార్ట్ 123 అనేటువంటి రకాన్ని మనం వ్యవసాయ ప్రదర్శనకి మనం ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు సోదరులంతా కూడా తరలివచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ తోట అంతా కూడా పెద్ద ఎత్తున ఎంత స్థాయి ఇక్కడ తోట దాదాపు 5 అడుగుల మేర తోట ఇక్కడ ఎదిగినటువంటి వీడియోని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్టు పెద్ద ఎత్తున తోట ఎక్కడ కూడా వైరస్ తెగులు అనేటువంటి ఆనవాళ్ళు లేకుండా తోట ఆనవాళ్ళు ఎక్కడా కూడా మనకి ఇక్కడ ఏ సందర్భం కూడా మనకి ఇక్కడ ఏం మాత్రం కూడా వైరస్ కానీ అలాంటి నల్లి తెగులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనపడుతున్నటువంటి మనం దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడొచ్చు బాబు, ఇట్లా ఒకసారి కాయలు చూపి ఒకసారి తోట ఇక్కడ చూసినట్టయితే మనం లైవ్ స్క్రీన్ లో కెరటం న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం. చూడొచ్చు చెట్టు మొత్తం కూడా కొన్ని వందల కాయలతోటి ఇక్కడ నిండిపోయినటువంటి వీడియోని మనం లైవ్ లో చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎంత కాయ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇలాంటి దిగుబడి వచ్చినట్టు దాఖలాలు మనం లేదని కూడా కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. మనం ఇప్పుడు ఫీల్డ్లోకి నేరుగా వెళ్దాం. అసలు ఈ తోట మొత్తం కూడా ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి దిగుబడి ఇచ్చింది, ఏ విధంగా ఇక్కడ రైతు ఇంత అభివృద్ధి అంటే దిగుబడి ఇంత స్థాయిలో ఎలా సాధించాడు అనేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి మనం ఇక్కడ లైవ్లో తెలుసుకుందాం. నేరుగా కంపెనీ ప్రతినిధులు, అట్లాగే విత్తన కంపెనీని ఆథరైజ్ డీలర్గా ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ వారి నాగరాజు గారు, అట్లాగే ఇదే కంపెనీకి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్కి సంబంధించినటువంటి సేల్స్ ఏరియా మేనేజర్ గంటా కృష్ణ గారు కూడా ఇప్పుడు మనతో పాటు లైవ్లో డిబేట్లో మనతో జాయిన్ కాబోతా ఉన్నారు. అసలు తెలంగాణ సీడ్స్ అధినేతగా నాగరాజు గారు, అట్లాగే కంపెనీ పిహెచ్ఎస్ బ్రాండ్ కంపెనీకి సంబంధించినటువంటి ఏరియా సేల్స్ మేనేజర్ గంటా కృష్ణ గారు ఏ విధంగా రైతుల్ని ఇక్కడ సమన్వయం చేస్తూ ఈ పెద్ద స్థాయిలో ఇంత పెద్ద దిగుబడిని సాధించారని ఇక్కడ లైవ్ లో మనం చూద్దాం. ఇక్కడ చెట్టు కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పంట దిగుబడి భారీ ఎత్తున కనపడతా ఉంది మనకి. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో దిగుబడి రావడం నిజంగా సంతోషపడుతున్నారు రైతులంతా కూడా ఇక్కడ. ఎందుకంటే చెట్టు ఏపుగా 5 అడుగులు ఎదగటంతో పాటు కింద నుంచి పై వరకు చివరి వరకు కూడా కాయలు బ్రహ్మాండం కాయలు కాసాయి. రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఈ రైతులు ఇలాంటి దిగుబడి కనుక వస్తే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. వాళ్ళు అనుకున్నటువంటి ఒక మంచి నాణ్యమైనటువంటి లాభాలను సాధిస్తారని కూడా మనం గుర్తించేటువంటి అవకాశం ఉంది. లేకపోతే రైతుకి నాణ్యమైన విత్తనాలు ఎప్పుడైతే దొరకవో అప్పుడే రైతుకి ఇబ్బంది జరిగిద్ది. రైతుకి చూడొచ్చు. ఇక్కడ ఈ మొక్కను చూసినట్టయితే దాదాపుగా కింద నుంచి పై వరకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం లైవ్లో ఇక్కడ ఇది చూస్తే ఈ చెట్టును ఒకసారి చూడండి. నేను చెప్పడం కాదు, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఏ స్థాయిలో చూడండి. ఇక్కడ లైవ్లో చూడండి. ఇక్కడ మనం కెమెరామెన్ చూపండి ఒకసారి. ఇలా చూస్తే ఎవరైనా మరి ఛాలెంజ్ చేయవచ్చు ఇది. ఎందుకంటే ఏదో మాటలు చెప్పడం అతిశయోక్తిగా ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, కానీ నిజంగా చూసినట్టు ఇక్కడ ఈ కాయని ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఇదంతా లైవ్లో క్లోజ్అప్ తీయండి వీడియోని. ప్రభాకర్ హైబ్రిడ్స్ స్మార్ట్ 123 రకం ఇది. మొదటి ఖాతా ఆల్రెడీ ఇప్పటికే 6 క్వింటాలు కోయటం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఇంకా పెద్ద స్థాయిలో డబల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చూడొచ్చు. కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా కూడా ఇంత పెద్ద కాయ, ఎన్ని వందల కాయలు ఉన్నాయో చూడండి. ఒక చెట్టుకి చూపిండి కృష్ణ గారు, చూపిండి ఒకసారి. ఇవన్నీ ఒక చెట్టుకి, అది పక్క పెట్టండి. ఒక చెట్టుకి చూడొచ్చు మనం క్లోజప్లో లైవ్లో ఏ స్థాయిలో ఇది దిగుబడి వచ్చిందో కూడా మనం నేరుగా చూడొచ్చు. ఇక్కడ లైవ్లో ఒక చెట్టుకి ఎన్ని 100 కాయలు ఉన్నాయో చూడండి మీరే. ఇది చూడండి ఒకసారి. ఈ చెట్టు చూడండి, దాదాపు 400 అడుగులు ఉంది ఇది. ఈ మొక్క దీనికి పై వరకు కొమ్మ ఇరిగిపోయింది పొరపాటున. ఇక్కడ పైన చూడండి, చివరి వరకు కూడా ఇక్కడ ఎంత స్థాయిలో కాయ. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటే ఒక బ్రాండ్కి నిదర్శనంగా చెప్పొచ్చు. కృష్ణ గారు ఇది చూపిండి ఒకసారి. ఈ చెట్టు చూడండి ఒకసారి, ఎన్ని వందల కాయ ఉందో చూడండి. మీరు నేరుగా చూడండి. ప్రతి చెట్టు కూడా ఇంత ఎక్కడ చూసినా కూడా కాయలు చూస్తే ఇంత స్థాయిలో కాయ కాయటం చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి దిగుబడి ఉన్నప్పుడు రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఆయన పెట్టుబడులు వస్తాయి, ఆయనకి లాభం జరిగిద్ది. అప్పుడే రైతు అనివార్యంగా లాభాల్లోకి వస్తాడు, తన యొక్క ఆర్థిక అభివృద్ధి చెందుతాడు. దేశానికి కూడా ఒక
ఒక రోల్ మోడల్‌గా వ్యవసాయ రంగం అనేది విరాజిల్లుతుంది. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 64% మంది భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మరో చెట్టు దగ్గరకొచ్చాం మనం. ఎంత అద్భుతమైనటువంటి దిగుబడి కనపడతా ఉంది ఇక్కడ. ఇది క్లోజప్ తీయండి ఒకసారి. ఇది ఇది చూసినట్టయితే నిజంగా ఇంత పెద్ద దిగుబడిని రైతులు ఈ విధంగా ఇటు కూడా తీయండి కెమెరామెన్. చూడొచ్చు కండ్లు మిరిమిట్లు గొలిపేటువంటి కలర్ తోటి ఫ్రూట్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఎంత బ్రాండెడ్‌గా కనపడుతుందో చూడొచ్చు. నిజంగా అందుకనే రైతులు నిజంగా దీన్ని దేశవ్యాప్తంగా ఎర్ర బంగారంగా మనం పిలుచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బంగారం ఎట్లయితే దగదగ మెరుస్తుందో మనిషి ఆహ్, దేహం మీద అంటే మెడలో ఉన్నప్పుడు బంగారం ఏ విధంగా మెరుస్తుందో ఈ ఎర్ర బంగారం కూడా చెట్టుకి అంత అలంకారప్రాయంగా కనపడుతోంది. కొన్ని వందల కాయలు ఇక్కడ మనం లైవ్‌లో కనపడుతోంది. ఇక్కడ చూడొచ్చు మనం. ఎంత అద్భుతంగా కాయ కనపడతా ఉందంటే నిజంగా ఈ రైతు నిజంగా అదృష్టవంతుడని చెప్పాల. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ పిహెచ్ఎస్ వారి F1 హైబ్రిడ్ మిరప రకం అధిక దిగుబడి, అత్యధిక రాబడి ఇచ్చేటువంటి ఈ మిరప దిగుబడికి ఏదైతే ఉందో రైతులు దీని మీద మంచి స్పందనిస్తా ఉన్నారు. తెలంగాణ సీడ్స్ ఖమ్మంలోని పొట్టి శ్రీరాములు రోడ్డు ఉండే తెలంగాణ సీడ్స్ అధినేత గూడెపు నాగరాజు గారు దీనికి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఇదే కంపెనీకి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించి ప్రముఖ కంపెనీకి గంటా కృష్ణ గారు ఏరియా సేల్స్ మేనేజర్‌గా ఉన్నారు. వారిద్దరూ ఈ జిల్లా రైతులకి నిజంగా ఒక వరమైనట్టు చెప్పొచ్చు ఈ విత్తనాలు అందించడం. ఎందుకంటే రైతులు ఎక్కడ కూడా వారి యొక్క పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో కోల్పోవడానికి అవకాశం లేకుండా అత్యధిక దిగుబడి ఇచ్చే రకంగా కనపడుతుంది. చూడొచ్చు మనం ప్రతి చెట్టు కూడా ఒక డిఫరెంట్‌గా కనపడుతుంది. ఏ మొక్క చూసినా కూడా ఒక పక్క కోతకొచ్చినటువంటి రెండోసారి కోతకొచ్చినటువంటి కాయ ఫుల్‌గా ఉంది. మరో పక్క ఇదే చెట్టుకి ప్రతి చెట్టుకి కూడా మళ్ళీ సగం గ్రీన్‌తో ఉన్నటువంటి కాయలు పచ్చి కాయ ఉంది. అట్లాగే ఫ్లవరింగ్ భారీ ఎత్తున ఫ్లవరింగ్ ఉంది. ఇంకా ఫ్లవరింగ్ ఇంకా అదనంగా ఇంకా డబల్ ఉంది. అంటే ఒక చెట్టుకి 3 దశల్లో అంటే ఇప్పటికే ఒక కోత అయిపోయింది. 4వ దశ అంటే 4 దశల్లో ఈ చెట్టు దాదాపు 30 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అనేది రైతు సేవలో విరాజిల్లుతా ఉంది. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే ఒక బ్రాండు. ఎందుకంటే రైతుల నమ్మకంతోటి రైతులకు ఎంతో విశ్వాసంతో ఉన్నటువంటి ఆ కంపెనీ అది. రైతుల నమ్మకంగా ఉన్నటువంటి వ్యవస్థ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీగా దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ అట్లాగే భారతదేశ వ్యాప్తంగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే 30 ఏళ్ల ప్రస్థానం తెలంగాణ మన భారతదేశంలో దాదాపు 3 దశాబ్దాలుగా భారతదేశంలో రైతులకు అందిస్తున్నటువంటి అనేకమైన సేవలకు గాని అనేకమైన అవార్డ్స్ కూడా ఈ పిహెచ్ఎస్ వారికి గతంలో ప్రైవేట్ సంస్థలు కానీ అటు ప్రభాకర్ హైబ్రిడ్స్ సీడ్స్ ఏదైతే ఉందో అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా రైతులకు సంబంధించి అనేకమైన విధాలుగా శాస్త్రోక్తంగా అంటే శాస్త్రీయంగా సైంటిఫికల్ గా ఎంతో ఎవిడెన్స్ గా రైతులకు అందిస్తున్నటువంటి సంస్థగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే గతంలో 30 ఏళ్ల నుంచి రైతుకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వ్యవస్థల్లో ఒక కీలకమైనటువంటి వ్యవస్థగా కనపడుతుంది. అందుకని ప్రభాకర్ హైబ్రిడ్స్ ఒక నమ్మకం ఉంది, ఒక నాణ్యత. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ తెలంగాణ సీడ్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ చూపిస్తా ఉన్నారు చెట్లని. ఎంత ఎంత ఏ చెట్టు చూసినా కూడా ఎక్కడ కూడా చెట్టు తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా ఒకే విధమైనటువంటి ఖాతతోటి భారీ ఎత్తున కనపడతా ఉంది. ఇది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ యొక్క గొప్పతనంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చెట్టు మొదటి నుంచి చివరి నుంచి కిందకి ఎక్కడ చూసినా కూడా మొక్క పూర్తిగా కాయతోటి నిండిపోయింది. ఇది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ యొక్క ప్రత్యేకత మనం చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు మాట్లాడిన కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ గంటా కృష్ణ గారు, అట్లాగే తెలంగాణ సీడ్స్ అధినేత గూడెపు నాగరాజు గారు కూడా ఇప్పుడు మనతో పాటు లైవ్ లో జాయిన్ కాబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఫీల్డ్ లో విజిట్ లో ఉన్నాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరానికి చెందినటువంటి అచ్చిరెడ్డి గారికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం. ఆయన సాగుతున్నటువంటి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి చూడొచ్చు ఇక్కడ ఎంత పోటీ పడుతున్నాయి అంటే మొక్కలు ఏ చెట్టుకి ఆ చెట్టు ఎక్కడ చూసినా కూడా. ఇటు చూపండి ఒకసారి కెమెరామెన్ గారు, ఇక్కడ చూపండి. ఇది ఒక నిజంగా ఎర్ర బంగారం అంటే ఇదేనా అనేలాగా ఈ యొక్క సాగు మనకు కనపడుతుంది. నిజంగా చూడండి ఒకసారి, ఎంత చూసినా కానీ కన్ను మిరిమిట్లు గొలిపేటువంటి వర్ణమైన రెడ్ కలర్ తోటి అరుణ వర్ణంలో మెరిసిపోతా ఉంది. నిజంగా ఈ యొక్క మిర్చి తోటలో నిజంగా రైతు అదృష్టవంతులని కూడా చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి లేదు. చూడండి ఇక్కడ గంటా కృష్ణ గారు చూపించినటువంటి ఈ మొక్క చూడండి ఒకసారి. ఏరియా సేల్స్ మేనేజర్ గంటా కృష్ణ గారు చూపిస్తున్నారు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ తరపున. ఆయన ప్రతినిధిగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి. ఏ మొక్క చూసినా కూడా తెలంగాణలో ఆయన
ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కొన్న గొప్పతనాన్ని బట్టి ఆయన గత 30 ఏళ్లుగా సంస్థలో ఒక క్రమశిక్షణగా నిబద్ధత కలిగినటువంటి ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా, రైతు బిడ్డగా ఆయన రైతుల కోసం పనిచేస్తా ఉన్నారు గంటా కృష్ణ గారు. నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు రైతులు. ఎందుకంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే ఒక బ్రాండ్. ఇక్కడ మనం నేరుగా చూస్తా ఉన్నాం. ఏ చెట్టు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా, ఎక్కడా కూడా అతిశయోక్తిగా మనం చెప్పట్లేదు, ఏదో పొగట్టడం కోసం చెప్పట్లేదు. కానీ ఏ మొక్క అయినా చూడండి, ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే ఒక్క మొక్కకు ఒక మొక్కకు సంబంధం లేకుండా పోటీ పడి కాయలు కాసే ఏ చెట్టు చూసినా వందల సంఖ్యలో కాయలు కనపడతా ఉన్నాయి. ఇది ఇంత మంచి దిగుబడి వచ్చింది కాబట్టి రైతులు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంది. ఇది అందరు రైతులు కూడా ఇలాగే అభివృద్ధి చెందాలని కూడా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కోరుకుంటా ఉంది. దాని తరఫున గంటా కృష్ణ గారు, అట్లాగే తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారు ఇద్దరు కూడా రైతు సోదరుల్ని నిజంగా సన్మానం చేసుకుంటున్నారు. రైతులకి మంచిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచి విత్తనాన్ని సాగు చేసినటువంటి రైతులు నిజంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో రైతులు, మనతో పాటు మాట్లాడిన రైతులు కూడా ఉన్నారు. ఒకసారి లైవ్ లో మనం చూస్తా ఉన్నాం. మనం ఎప్పటికీ లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం ఎంత చక్కని దిగుబడి వచ్చిందో, ఎంత విరివిగా ఖాతా ఉందో. కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ చెట్టు చూడండి ఒకసారి, చివరి వరకు ఎన్ని వందల కాయలు ఉన్నాయో కూడా లెక్కలేని కాయలు కాసాయి. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 123 F1 హైబ్రిడ్ మిరప రకం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పొచ్చు. రైతులకి ఇలాంటి విత్తనాలు అనేకమైన బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. అయినప్పటికీ కొన్ని బ్రాండ్స్ మాత్రమే రైతుల యొక్క సిరుల పంటగా కురిపిస్తా ఉన్నాయి. రైతులకి వారి యొక్క కష్టాలని, కన్నీళ్ళని గట్టెక్కేలా, లాభాలు వచ్చేలాగా ఈ కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం కంపెనీ ప్రతినిధులు, అట్లాగే ఈ ఏరియా సేల్స్ మేనేజర్, అట్లాగే తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారు అందరూ కూడా ఇప్పుడు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇక్కడ రైతులతో పాటు. రైతు సోదరులంతా కూడా, పెద్ద రైతులంతా కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. వారు నేరుగా పంటను చూసి ఇక్కడ ఏ స్థాయిలో ఉంది, నెక్స్ట్ ఏ సాగు చేయాలి, ఏ విత్తనాలు ఎంపిక చేసుకోవాలనే అంశాలకు సంబంధించి మంచిగా వెరీ గుడ్, అంతే, చాలా బాగుంది. ఇట్లా ప్రతి పంట ఇలాంటి దిగుబడి ఇస్తే రైతు అనేవాడు ఎక్కడ కూడా వెనకబడ్డు. తన యొక్క కష్టపడి పనిచేసిన, ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలకు కూడా గురి కాకుండా నేరుగా వాళ్ళు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. భారతదేశానికి వ్యవసాయంగా 64% మంది ప్రజలు ఆధారపడ్డ దేశం భారతదేశం. ప్రధానంగా భారతదేశం అనేది ప్రపంచంలో వ్యవసాయంగా ఆధారపడినటువంటి దేశం. అందుకని వ్యవసాయానికి, వ్యవసాయ ఉత్పత్తులకి, వ్యవసాయ రంగానికి భారతదేశంలో పెద్దపీట వేస్తారు. అలాగే నిన్నగాక మొన్న వ్యవసాయ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కీలకమైన నిధులు కేటాయించిందని కూడా చెప్పొచ్చు. అట్లాగే అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలోని వారి యొక్క బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనం వినే ఉన్నాం. ఎందుకంటే ఈ దేశానికి ఒక సైనికుడు ఎవరైతే ఉంటారో, జై కిసాన్ అంటే సైనికుడు, జై కిసాన్ అంటే రైతు, జై జవాన్ అంటే సైనికుడు. వీరిద్దరూ భారతదేశంలో మంచిగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికి ఆ పేరుంది. కాబట్టి కెమెరామెన్ ఒకసారి రైతు సోదరులు ఒకసారి చూపించండి. మనం రైతు సోదరులకు వచ్చామని కూడా. అట్లాగే నర్సరీ మిత్రులు ఈ విత్తనాలు సాగు చేసి మంచి రైతులకు అందించిన నర్సరీ మిత్రులు కూడా నిజంగా అభినందిస్తున్న సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను. ఎందుకంటే ఇంత మంచి దిగుబడులు చూడండి, మీరు ఇక్కడ చూపించండి ఒకసారి. ఇంత మంచి దిగుబడులు నారాజు చూపించండి ఒకసారి. చూడండి అసలు ఖాతా ఎన్ని చెట్టుకి ఎన్నున్నాయో చూడండి. నిజంగా అదృష్టమని చెప్పాలి. నర్సరీ సోదరులు కూడా దీన్ని విత్తనాలను మార్కెట్లో తీసుకురావడం, మీరు నిజంగా ఒక చిన్న ఒక గాజు లాగా దీన్ని సాదుకొని మీరు నారుని రైతులకు అందించారు. అలాంటి రైతులు, మీ విత్తనాలను సాగు చేసిన రైతులు నిజంగా అభివృద్ధి పదంలో ఉన్నారని చెప్పడంలో. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వైరస్ తెగులు గత 5 ఏళ్లుగా మిర్చి రైతు చాలా కుదేలైపోతా ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా మిర్చి రైతు చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నాడు. ఎందుకంటే మిర్చి అనేది చాలా సున్నితమైన పంట. మిగతా పంటలకి మిర్చికి చాలా తేడా ఉంటుంది. కూడా విధ్వంసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. రైతు 24 గంటల్లో రైతు ఆర్థిక పరిస్థితి అతకతమయ్యే పరిస్థితి. కానీ ఈ సందర్భంలో ఇక్కడ మన ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ చూస్తే, స్మార్ట్ 123 చూసినట్టయితే ఎంత అద్భుతమైన దిగుబడి వచ్చిందో మనం చెప్పొచ్చు. ఇది ఇంత అద్భుతమైన దిగుబడి ఎప్పుడైతే వచ్చిందో రైతు కళ్ళల్లో మనం ఆనందం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు తను పండించిన పంట చేనుకు రాగానే, తన పైరును చూడగానే కళ్ళ ముందు పంట నవ్వుతూ మంచి ఖాతా పోతతో కనపడినప్పుడు ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఉంటాడు రైతు. అట్లాగే ఇలాంటి రైతు ఇక్కడ ఇంత పెద్ద దిగుబడి వచ్చేటువంటి ఈ యొక్క సాగును చూసినప్పుడు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్, తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారి ద్వారాగా ఇక్కడ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఆథరైజ్డ్ డీలర్ గా పనిచేస్తా ఉన్నారు.
అనేకమైన దాదాపు 26 సంవత్సరాలుగా ఆయన రైతు సేవలో ఉన్నారు. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ 30 ఏళ్లుగా పనిచేస్తా ఉంది. తను అనేక సందర్భాల్లో ఇక ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్‌ని కూడా ప్రోత్సహించారు నాగరాజు గారు. అట్లాగే ఏరియా సేల్స్ మేనేజర్‌గా గంటా కృష్ణ గారు ఈ యొక్క సంస్థకి ఉమ్మడి జిల్లాలో ప్రతినిధిగా ఉన్నారు. ఇది చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దాన్ని చూసినట్టయితే ఈ పంట ఎక్కడ కూడా తేడా లేకుండా కింద నుంచి పై వరకు కూడా ఒకసారి చూపండి. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు లైవ్‌లో మాట్లాడేందుకు తెలంగాణ సీడ్స్ అధినేత పొట్టి శ్రీరాములు రోడ్లోని గుంటు మల్లేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారు ఉన్నారు. చెప్పండి నాగరాజు గారు, నిజంగా ఇంత మంచి దిగుబడి ఈ సందర్భంలో, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వైరస్ తోటి మిర్చి తెగులు దెబ్బతిన్నాయి. మిర్చి పంట చాలా తీవ్రంగా దెబ్బతింది. ఈ సందర్భంలో ఇంత మంచి తోట విత్తనాలు మీరు సప్లై చేయటం, అట్లాగే ఏరియా సేల్స్ మేనేజర్ గంటా కృష్ణ గారు, మీరు నిజంగా ఇలాంటి రైతులకు అందిస్తూ ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా రైతు సోదరులకు నమస్కారాలండి. చాలా సంతోషం. ఈ పిహెచ్ఎస్ స్మార్ట్ 123 అనే ఇత్తనం గత సంవత్సరం మనకు అంతకుముందు సంవత్సరం మనకు మార్కెట్‌లోకి రావడం జరిగింది. గత సంవత్సరం దగ్గర దగ్గర 130 కిలోలు మనకు కంపెనీ వాళ్ళు సీడడం జరిగింది. ఈ 130 కేజీలు దగ్గర దగ్గర మనం ఇచ్చిన ప్రతి రైతు సోదరులు కూడా చాలా మంచి దిగుబడులొచ్చాయండి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కావటం వల్ల కూడా చాలా దెబ్బతినిపోయినాయి తోటలన్నీ కూడా. ఆ దెబ్బతినటంలో కూడా ఈ వెరైటీ అనేది చాలా తట్టుకొని కాపు బాగా వచ్చిందండి. నల్లి ఇయన్నీ కూడా ఏందంటే రోగాలొస్తాయి. రావని చెప్పలేము. మిగతా రకాలతో పోల్చుకుంటే ఏంటంటే రికవరీ ఎక్కువగా ఉంటుందండి. తబాకుంటుంది. ఇక్కడికొచ్చిన మన నర్సరీ మిత్రులందరూ కూడా ఈ ఇత్తనాన్ని నర్సరీలో పోశారు. వారు కూడా చాలామంది రైతులకిచ్చారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి దిగుబడులొచ్చాయండి ఇక్కడైతే. ఇప్పుడు నిజంగా మీరు ఎంతకాలం నుంచి రైతు సేవలో ఉన్నారు? ఏ విధంగా ఇంత మంచి విత్తనాలను మీరు మార్కెట్‌లో తీసుకురావడంలో రైతుల నుంచి ఎలాంటి ఫీలింగ్ వస్తా ఉంది? అభిప్రాయాలు? అందరూ చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనం గత 25, 26 సంవత్సరాల నుంచి రైతులకు కూడా ఇత్తనాలు ఇయటం జరుగుతుంది. ఇక్కడున్న ఇప్పుడొచ్చిన నర్సరీ మిత్రులు గాని, రైతులు గాని కూడా వీళ్ళందరూ కూడా మనకు దగ్గర దగ్గర 15, 20 సంవత్సరాల నుంచి పరిచయాలున్న వ్యక్తులండి. మన మీద నమ్మకంతోటి మనం ఇచ్చినవంటే తెలంగాణ సీడ్స్ క్వాలిటీ, ధైర్యంతోటి కూడా వాళ్ళు కూడా ఏందంటే మన మీద నమ్మకం తీసుకెళ్తారు. నేను కూడా ఆ నమ్మకం ఏందంటే నిలుపుకోవడానికి కారణం ఏందంటే ప్రతి వెరైటీ మనం అమ్మే ప్రతి రకాలు కూడా ఏందంటే మనం కంపెనీ దగ్గర పోయేసి లాట్ నంబర్ వైస్‌గా జీఓటీలన్నీ చెక్ చేసుకొని, మనం చూసుకొచ్చుకుంటాం గనక, మనం గూడా గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్తాం. ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చిందన్నా గూడా, మా ఇత్తనందయితే రాదండి. మీరు చెక్ జేసుకోండి. ఇంకేమన్నా తీసుకొచ్చుకున్నారా? హ్మ్. చెప్పడానికి జరుగుతది. హ్మ్. మీకైతే ఆ సమస్య ఎలాంటిది గూడా మా ఫరం నుంచయితే ఆ ఇబ్బంది ఉండదండి అసలెప్పుడు హ్మ్. గూడా. హ్మ్. సో, తెలంగాణ సీడ్స్ మీరు నుంచయితే. ఆర్&డీని ఎప్పుడైనా సందర్శించారా? పీహెచ్‌సికి సంబంధించి ఎప్పుడన్నా మీరు విజిట్ చేసారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది విజిట్ చేస్తే ఒకవేళ? చాలా బావుంటుందండి. అంటే రైతు సోదరుల్ని రానియ్యరు గనక అక్కడికి తీసుకెళ్ళటం జరగలే ఇంతవరకైతే. ఆథరైజ్డ్ డీలర్ హోదాలో మీరెప్పుడన్నా? నేనైతే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి. బెంగుళూరుకి ఆనుకొని దగ్గర దగ్గర 140 ఎకరాలుంది. ఒక్కడిని బిట్టెంత. ఆ! ఈ వెరైటీ వచ్చేసి మనం అక్కడ వాళ్ళు డెమో పర్పస్ చేస్తేనే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసుకొని, హ్మ్. ఇది సెకండ్ ఇయర్ మార్కెటింగ్ తెచ్చుకోవడం హ్మ్. జరిగిందండి. ఒకసారి ఈ ఖాతా గురించి మనకు లైవ్‌లో ఇప్పుడు 5,000 మంది ఇప్పుడు లైవ్‌లో చూస్తా ఉన్నారు. ఇప్పుడు మీరొకసారి లైవ్‌లో మన యొక్క ప్రేక్షకులకి, అంటే ముఖ్యంగా అన్నదాతలు చూస్తా ఉన్నారు దీన్ని. ఒకసారి చెప్పండి మన లైవ్‌లో దీని యొక్క దీనికి మాత్రం కొన్ని ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి? ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్‌లో స్మార్ట్ 123కి ఉన్నటువంటి మీ తర్వాత మనం కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ దగ్గరికెళ్దాం. అసలు దీనికి సంబంధించి విత్తనాలకు ఉన్న బ్రాండ్ ఏందసలు ఒకసారి చెప్పండి? ఈ విత్తనానికి మిగతా రకాలకి తేడా ఏందంటే, నారు పోసుకున్న దగ్గర నుంచి కూడా మొక్క డిఫరెంట్‌గా అవుపడుతదండి. హ్మ్. మీకు ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత కూడా మీకు ఆకు పట్టుకొని చూస్తే హ్మ్. గరుకుంటది. హ్మ్. ఈ అవునవును. గరుకు కొద్దిగా దురదలాగా హ్మ్. మీకెందుకు నూగు ఎక్కువ ఉండటం వల్ల తెల్లదోమ చాలా తక్కువొస్తది దీనికి. హ్మ్. తెల్లదోమ అన్నది రాపోతే రైతు సోదరులకు కూడా గుబ్బ చాలా తక్కువుంటుంది. హ్మ్. మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా హ్మ్. రిచ్‌గా హ్మ్. ఉంటుందండి. హ్మ్. మీరిప్పుడు అబ్జర్వ్ చేస్తే పక్క హ్మ్. చేలకి దీనికి కూడా చాలా తేడా అవుపడుతుంది. హ్మ్. ఈ వెరైటీ వచ్చేసి ఏందంటే ఇంకోటేందంటే మీరు ఏ చెట్టైనా మొదలు చూడండి. హ్మ్. మొదలు ఎక్కడ ఏ చెట్టు చూసినా సరే కింది నుంచి 2 సైడ్ అవును. బ్రాంచెస్ ఒస్తాయి. అవును. బ్రాంచెస్. ఆ! కింది నుంచి బెత్తడి గ్యాప్‌లోనే మీకు సైడ్ కొమ్మలొస్తాయి. అవును సార్. మిగతా రకాలన్నీ కూడా జానెడు తేడా ఉంటాయి. అవును సార్. ఈ రావటం వల్ల ఏందంటే సైడ్ కొమ్మలు ఎక్కువగా రావటం వల్ల వస్తాగా ఇటు చూపిండి. ఆ! సైడ్ కొమ్మలు ఎక్కువ రావటం వల్ల కూడా రైతులకేందంటే దిగుబడి ఎక్కువొస్తది. ఆ! మళ్ళీ ప్లస్ కాయ సైజ్ తగ్గదు. ఇప్పుడు హ్మ్. మీరు ఇదుంది హ్మ్. ఫస్ట్ పడ్డ కాయ. హ్మ్. ఇప్పుడొచ్చేసి పైకొచ్చేసే కల్లా కూడా ఫ్లవరింగ్ పై మీ చివరి కాయ వరకి. సైజ్ కూడా తగ్గదు. ఈ పై వరకొచ్చేసరికి. అవునవునవును. మెయిన్ సైజ్ తగ్గదు. హ్మ్. మీకు ఘాటు కూడా ఎక్కువిది. హ్మ్. సీడ్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఏందంటే హ్మ్. మీకు ఆయిల్ పర్సెంటేజ్ వాడతారు గనక దీన్ని అవునవునవును. ఎక్కువొచ్చేసేసి అవును. హ్మ్. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ గనక మార్కెట్‌లో కూడా మంచి రేట్ పడుతుంది. అవును. దాదాపు ఇంకోటేంద భారత్ చెప్పండి. ఇంకోటేందంటే మిర్చి మార్కెట్‌లో రేట్ లేకపోయినా హ్మ్. గూడా హ్మ్. ఏసీలో పెట్టకుండా ఇంటి దగ్గరున్నా గూడా చాలా రోజుల వరకు కూడా కలర్ డ్యామేజ్ కాదు ఇది మీకు. అవును. మార్కెట్‌లో కలర్ బావుంటుంది గనుక మంచి రేట్ హ్మ్. పోయే అవకాశం ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఈ ఈ ఈ విత్తనాల నుంచి, మార్కెట్‌ల నుంచి, రైతుల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇదే స్పందన ఉందా? ఏమన్నా హెచ్చుతగ్గులేమన్నా ఉందా దిగుబడిలో? అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క విధంగా అండి. దిగుబడిలో తేడా ఉంది గానీ ఎక్కడ గూడా రైతులకైతే ఇబ్బంది లేదండి.
అక్కడ క్లైమేట్‌ని బట్టి, వాతావరణం బట్టేసి ఈ సంవత్సరం పరిస్థితులు బాలే గనక తక్కువలో తక్కువ 15-30 క్వింటాల వరకైతే వస్తున్నాయండి. హ్మ్. చాలా వరకైతే అసలు దిగుబడులు లేవు ఈ సంవత్సరం. మా ఖమ్మం జిల్లాలో రైతులైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. హ్మ్. ఒక్కొక్కరికి 5, 6 క్వింటాలు కూడా రానోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. ఈ సంవత్సరం కొద్దిగా రేట్ రైజ్ కావటం వల్ల కూడా హ్మ్. ఇప్పుడు రైతులు కొద్దిగా మళ్ళీ పెస్టిసైడ్స్ కొట్టడం, హ్మ్. రేట్ లేకపోవడం వల్ల కూడా మందులు కొట్టడం కూడా తగ్గిపోయింది. హ్మ్. కానీ మనం ఇచ్చిన స్మార్ట్ 123 విత్తనం అయితే ప్రతి ఒక్క చోట కూడా మంచి దిగుబడులొచ్చినాయి. రైతులైతే ఇది విత్తనం వేసినోళ్ళైతే ఆనందంగా ఉన్నారండి. సరే. ఓకే. మళ్ళీ మీ దగ్గరికొస్తాను నేను. ఇప్పుడు రైతు సోదరులతో కొంతమంది మాట్లాడిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి దాదాపుగా మళ్ళీ రైతులతో మాట్లాడతాను. ఇప్పుడు ఏరియా సేల్స్ మేనేజర్ ఉన్నటువంటి గంట కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్‌లో జాయిన్ అయితా ఉన్నారు. చెప్పండి కృష్ణ గారు, నిజంగా మీకు అభినందనలు. ఇటు తిప్పండి, ఇటు చూపియండి ఒకసారి. ఈ కాయ చెట్టు విరిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కెమెరామెన్ క్లియర్‌గా చూపియండి ఇదంతా. ఎందుకంటే రైతు కష్టాన్ని మనం నేరుగా చూపియాలా. ఇది మన యొక్క ఛానల్ యొక్క సామాజిక బాధ్యత. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే ఎలాంటి దిగుబడి రావాలి. ఎందుకంటే విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో వ్యవసాయ రంగాన్ని కూడా ప్రధాన పాత్ర మన భారతదేశంలో. కాబట్టి ఇదొకసారి చూడండి. ఎక్కడైనా సరే ఎన్ని వందల కాయ ఉందో లైవ్‌లో చూడండి. ఎన్ని వందల కాయ మనకి ఈ చెట్టుకి కనపడుతుందో చూడొచ్చు. ఇంత పెద్ద దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కడ చూసినా కూడా ఇంత పెద్ద దిగుబడితోటి ఉన్నటువంటి కాయని గనక మనం చూసినట్టయితే ఇది ఊహకు కూడా అందనంత స్థాయిలో కనపడుతుంది. ప్రభాకర్ హైబ్రిడ్స్‌కి నిజంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రసాద్ గారు చూపియండి ఒకసారి అటు. ఎందుకంటే ఇంత గొప్ప దిగుబడి రైతుకు వరంగా చెప్పొచ్చు. రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రదర్శనలో ఉన్నటువంటి రైతులంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. వారు నిజంగా ఇది దీని మీద వాళ్ళు ఎంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో వాళ్ళని కూడా నేరుగా మనం తెలుసుకుంటాం. వారిని కూడా అభిప్రాయం తెలుసుకునేలాగా మనం మాట్లాడతాం. వారితో కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాం మనం. ఇంత పెద్ద దిగుబడి వచ్చేటువంటి కాయలు ఉన్నటువంటి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించినటువంటి వ్యవసాయ ప్రదర్శనలో మనం ఉన్నాం. ఇప్పుడే ఖమ్మం జిల్లా తల్లాడ మనం రామానుజవరం నుండి అచ్చిరెడ్డి గారికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం. చెప్పండి కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మొదట మీకు ఏరియా సేల్స్ మేనేజర్ ఉన్నారు. చెప్పండి, అసలు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ యొక్క ప్రస్థానం ఏంది భారతదేశంలో? నమస్తే అండి. నా పేరు కృష్ణ అండి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరు వారి నేను ఖమ్మం, వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ 2 జిల్లాలు చూస్తూ ఉంటామండి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వచ్చేసి 30 సంవత్సరాలు అవుతుందండి. ఈ 30 సంవత్సరాల నుంచి రైతు సేవలో ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉందండి. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా సీడ్ ఇండస్ట్రీలో మేము ఎప్పుడు కూడా మంచి విత్తనాలు ఇస్తున్నాం. మంచి మంచి దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో టాప్ 3 కంపెనీల్లో పిహెచ్ఎస్ కంపెనీ ఒకటండి. మీకు టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, సేల్స్ విషయంలో టాప్ 3 కంపెనీల్లో ఒక కంపెనీగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఉన్నదండి. మీకు రైతులకి ఇంతకుముందు స్వాతి అని సుపరిచితం అండి. దాంతో పాటు ఇప్పుడు రకరకాల హైబ్రిడ్స్ ఇచ్చినామండి. ఇప్పుడు స్మార్ట్ 123 అని చెప్పి కొత్త హైబ్రిడ్ ఇచ్చామండి. మీకు ఇది వచ్చేసి రైతుల వాడుక భాషలో పెద్దచ్చు అని అంటారు. పెద్దచ్చు రకాలలో మీకు ఏందంటే మిగతా కంపెనీలు ఏందంటే మీకు దూరం దూరం వస్తది గానీ, ఇందులో వచ్చేసి మీకేందంటే దగ్గర దగ్గర వస్తది. ఏ ఇత్తనంలో కూడా మీకు ఇంత దగ్గరగాని రాదు పెద్దచ్చులో. ఒక స్మార్ట్‌లో తప్ప. మీకేందంటే ఈ కాయ వచ్చేసి మీకు జంప్ ఉంటది కాయ. కింద ఎంత సైజ్ ఉందో గదా! మీకు లాస్ట్‌లో చివర గూడా చివరి వరకు. అదే సైజు కాయ వస్తది. ఇందులో గింజలొచ్చేసరికి 90, 95 గింజలున్నాయండి. దానివల్ల మీకు మంచి కాటా వస్తది. వెయిట్. దానివల్ల దిగుబడి వస్తదండి. హ్మ్. ఈ రైతులు ఏసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారండి. శ్రీనివాస్ రెడ్డి చూపియండి ఒకసారి. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ 123 మీకు జూలూరుపాడు లాస్ట్ ఇయర్ గూడా పెట్టాము. లాస్ట్ ఇయర్ జూలూరుపాడు చూసి ఈ సంవత్సరం అంతా 150 కిలోలు ఫార్మర్ సేలొచ్చింది. ఈ సంవత్సరం గూడా అక్కడ ఏసినోళ్ళు గాని ఇప్పుడు 150 కిలోలలో ఎవరు గూడా ఎక్కడ గూడా అందరూ దాదాపుగా అందరిది కుడి ఎడంగా ఉందండి. మీకు పిహెచ్ఎస్ స్మార్ట్ 123 పిహెచ్ఎస్ ఇచ్చే రకాల్లో చాలా క్వాలిటీ ఉంటదండి. ఇది ఆర్&డి బేసిక్ కంపెనీ అండి. కొన్ని కంపెనీలు స్మార్ట్ 123కి మంచి డిమాండ్ ఉందని చెప్పి కొన్ని కంపెనీలు స్మార్ట్ అని పేర్లు పెట్టుకున్నారండి. మీ నకిలీ. మీరు దీన్ని నేను చెప్పాలి గా అసలు నేను దీన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అవునవును. ఎందుకంటే అన్ని స్మార్ట్‌లు ఒకటి కాదండి. స్మార్ట్ 23 అనేది స్మార్ట్ అంటే స్మార్ట్. స్మా అదే పి పిహెచ్ఎస్ స్మార్ట్. పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ పిహెచ్ఎస్ అనే లేబుల్ ఉంటదండి. హ్మ్. మీరు స్మార్ట్ 123 కొనేటప్పుడు లేబుల్ చూసి కొనగలరని నేను మనవి చేస్తున్నాను. అది ఎందుకంటే ముఖ్యం. నేను లాస్ట్ ఇయర్ చూశాను. హ్మ్. పిహెచ్ఎస్ మా స్మార్ట్ కావాలని రైతులు ఏందంటే కంపెనీ పేరు గుర్తుండదు, అది ఉండదు. రైతు ఎవరు తెచ్చారంటే స్మార్ట్ తెచ్చినంటే పోయి స్మార్ట్ అని అడుగుతారు షాపుల్లో. హ్మ్. ఇదే స్మార్ట్ అని చెప్పి చాలా మంది ఇంకా వేరే స్మార్ట్ అమ్మారు. హ్మ్. అందుకనే మీరు రైతు సోదరులు రైతుల గుర్తుంచుకోవాల్సిన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అయితే ఇది ఇంకో మీరు ట్యాంపరింగ్. చాలా అన్యాయం అది. పిహెచ్ఎస్ కంపెనీ స్మార్ట్ 123 పిహెచ్ఎస్ లేబుల్ ఉంటదండి. హ్మ్. ఆ విత్తనాలే కొనుక్కోవాలని రైతు సోదరులకి మనవి చేస్తున్నాను. హ్మ్. మీకు ఏదైనా కావాలంటే ఇందులో మేము ఫోన్ నెంబర్ ఇస్తాము. మాకు తెలంగాణ సీడ్స్ కాలువొడ్డున శివాలయం పక్కన నాగరాజు గారు అని ఉంటారు. తెలంగాణ మీరు సీడ్స్.
తెలంగాణ సీడ్స్ వాళ్ళని సంపాదించవచ్చు. నేను మీ దాదాపుగా జిల్లాలో నేను అందరికీ సుపరిచితుడిని. నాకు అందరూ దాదాపుగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ సంస్థలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను మామూలుగా ఈ చిల్లీస్‌లో నేను 22 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది మనకి. మనకి దాదాపు ఫార్మర్స్ 90% అందరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటది. అందరికి నాకు తెలిసినోళ్ళే ఉంటారు. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదున్నా గానీ మమ్మల్ని సంప్రదించగలరు. దయచేసి రైతులు ఏందంటే మీరు మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటేనే మీరు దిగుబడులొస్తాయండి. మీరు రైతు విత్తనం కొనేటప్పుడు గనక మీరు విత్తనం పొరపాటున మంచి విత్తనం కొనకపోతే మనం ఎంత చేసినా గానీ వేస్ట్ అండి. మీరు ఈ కొమ్మ చూడొచ్చు. చూపండి కెమెరామెన్ చూపండి సార్. మీరు ఈ కొమ్మ చూడొచ్చు. ఇది ఎంత ఉందో కింద నుంచి పైదాకా మీకు చూడండి ఎంత చిక్కగా ఉందో కాపు. మీకు కలర్ గూడా చాలా బాగుంటదండి. మొన్న గూడా ఇది స్మార్ట్ 123 జెండా పాట పోయిందండి. ఇప్పుడున్న రకాలలో చాలా బెస్ట్ హైబ్రిడ్, బెస్ట్ రకం అండి. మీకు చాలా తేలికపాటుగా దిగుద్ది. ప్లస్ మీకు కాటా గూడా బాగా వస్తది. దానివల్ల దిగుబడులొస్తాయండి. ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అనేది అంతా రైతు సేవలోనే ఉందండి. రైతు కుటుంబం అంటేనే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అండి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే రైతు కుటుంబం అండి. మీకు దాదాపుగా ఈ 30 సంవత్సరాలలో మీరు చాలా రకాలు వేశారు. పిహెచ్ఎస్‌ని చాలా ఆదరించారు. అందుకు గాను రైతులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇప్పుడు మన కృష్ణ గారు సార్. ఇప్పుడు రైతుల నుంచి అన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతాలకు మనం ఇక్కడ పిహెచ్ఎస్ మనం ఇచ్చాము స్మార్ట్? స్మార్ట్ 23 వచ్చేసి జిల్లాలో దాదాపుగా ఒక జూలూరుపాడు, ఏనుకూరు, ఇప్పుడు ఈ తల్లాడ మండలం, ఖమ్మం రూరల్, అర్బను, తల్లంపాడు ఈ మండలాల్లో బాగేశారండి. ఈ సంవత్సరం ఇంకా భద్రాచలము, ఇప్పుడు ఇల్లందు ఆ ఏరియాలో కారెపల్లి ఆ ఏరియాలో కొత్తగా ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాము. చూసిన ఫార్మర్స్ కూడా బాగానే ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము ఒక 200-300 ఫార్మర్‌తోనే నాగరాజు సొంతంగా ఫీల్డ్ చూపించారు. చూసిన ఫార్మర్ అందరూ బాగున్నారు. ఈ ఇత్తనానికి మంచి డిమాండ్ ఉందని చెప్పుకున్న కారణంగానే ఇతరులు పేరు పెట్టుకున్నారు. కొంతమంది పెట్టుకోవాలని చూస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది. ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని రైతులు చాలా అర్థం చేసుకోవాలి. మీరు దానికి మీరు రైతు ఎంపిక చేసుకునేప్పుడు పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ స్మార్ట్ 123 అనే రకాన్ని పిహెచ్ఎస్ లేబుల్ ఉన్న రకాన్ని కొనాలని అంటే రైతులు ఎలా గుర్తించాలి కృష్ణ గారు దీన్ని? మనం ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు దళారీ వ్యవస్థ ఎక్కువ ఉంది. గుడ్డ సంచుల్లో పత్తి విత్తనాలు, మిర్చి విత్తనాలు కూడా అమ్ముతున్నారు దగాకోర్లు. ఇలాంటి దగాకోర్ల నుంచి పిహెచ్ఎస్ బ్రాండ్ సంబంధించిన స్మార్ట్ విత్తనాలు గుర్తించాలంటే ఏంది మెయిన్ గా చెప్పండి? ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ లో వచ్చేసి ప్యాకింగ్ అది స్టిక్కర్ ప్యాకింగ్ ఉండదు, అది ప్రింటెడ్ ప్యాకింగ్ ఉంటది. స్మార్ట్ 123 అది గ్రీన్ కలర్ లో ఉంటది. ప్లస్ మీకు ఏంటంటే ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఈ లేబుల్ ఉంటది కంపల్సరీ. ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఈ లేబుల్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క ప్యాకెట్ మీద ఉంటది. ఈ లేబుల్ ఉన్న ప్యాకెట్ నే మీరు కొనాలి. స్మార్ట్ అదే రకం ఇదే రకం, స్మార్ట్ అదే ఇదే అని విత్తనాలని మీరు మోసపోయి మీరు వేసుకుంటే మాత్రం లాస్ అవుతారు. దయచేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ 123 వేసుకోండి. దాన్ని నేను రైతు సోదరులకి మనవి చేస్తున్నాను. అంతకంటే నేను ఇంకా చెప్పేది ఏం లేదు. అందరికి దయచేసి రైతులందరికీ శుభాభినందనలు. మీరు అందరూ మంచిగా నెక్స్ట్ కూడా మంచి రేట్ ఉండాలని, మంచి దిగుబడి రావాలని రైతు సోదరులందరూ కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మళ్ళీ కృష్ణ గారు, నాగరాజు మళ్ళీ వస్తాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత అద్భుతమైన దిగుబడి ఉందో. ఎర్ర బంగారంగా చెప్పుకుంటే మిర్చి నిజంగా నిజంగా ఎంత దిగుబడి వచ్చిందో, ఎంత హైలైట్ గా ఉందో. ఈ చెట్టు అంతా విరగ కాసినట్టుగా కనపడతా ఉంది మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. ఇదే అంశానికి సంబంధించి స్థానిక రైతు ఇప్పుడు మనతో పాటు మాట్లాడేది ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఈ విత్తనాలు చూసిన మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఫస్ట్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు నారికొండ వాసు గారు. కేశవాపురం గ్రామం. ఈ రామంజనం పక్క గ్రామమే. చెప్పండి సార్. స్థానికంగా ఇక్కడే ఉంటాం. ఎలా ఉంది రైతు కదా మీరు, ఎప్పటి నుంచో మీరు అనేక పంటలు సాగు చేశారు. ఇప్పుడు ఈ పంటలు ఎలా ఉంది దీని సాగు? విత్తనం అయితే చాలా బాగుందండి. ఇది నేను కూడా వేసా 1 ఎకరన్నర వరకు. మీది ఇలాగే ఉందా, ఏమైనా మార్పు ఉందా? బాగానే ఉందండి. సేమ్ ఎక్కడ చూసినా ఉంది దిగుబడి. బాగానే ఉంది. ఇప్పుడు ఈ కాయ గురించి ఒకసారి మాట్లాడండి, ఒక సీనియర్ రైతుగా. కాయ మాత్రం చాలా బారున్నది, తిక్కు రెడ్ ఉన్నది, మంచిగా కలర్ బాగుంది. చివరి వరకు కూడా సైజ్ అంతా మంచిగా ఉంది. మిగతా అంటే మన కంపెనీ పేర్లు అవసరం లేదు, చాలా చోట్ల దెబ్బతిన్నాయి కదా మిగతా కంపెనీలు. ఇప్పుడు ఈ బ్రాండ్ ఇంత పకడ్బందీగా అంటే ఇంత తెల్ల నల్లి తెగులు, ఇట్లా వైరస్ అనేక రకాల వైరస్ వచ్చి మిర్చి దెబ్బతిన్నది. ఈ సందర్భంలో ఇంత నిలబడటం, ఇంత దిగుబడి రావడం వల్ల ఎలా ఫీలింగ్ ఉంది మీకు రైతుగా? అంటే మాకు రైతు పొలం ఎంపిక బాగుంటది. విత్తనం ఎంపిక చేసుకోవడం వల్ల దానివల్ల దిగుబడి మంచిగా ఉంటుంది. ఈ సీడ్ మాత్రం చాలా బాగుంది. పిహెచ్ఎస్ వాళ్ళది స్మార్ట్ 123. ఇది మేము కూడా వేసాం. అయితే పక్కన వేరే వెరైటీలు వేసాం, కానీ వాటికి చాలా తేడా ఉందన్నమాట. రైతు వేసుకోదగ్గ రైతులు మాత్రం ఆలోచించాల్సిన పని లేదు. విత్తనం గురించి అయితే డౌట్ పడాల్సిన పని లేదు. ఒక సీనియర్ రైతుగా మరో రైతుకి తను వాసు గారు నిజంగా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన స్వయంగా సాగు చేయడంతో పాటు నేరుగా ఆయన క్షేత్ర ప్రదర్శనలో, వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో పాల్గొని ఆయన చూస్తా ఉన్నారు. ఆయన అభినందిస్తా ఉన్నారు. నేను కూడా 1.5 ఎకరం వరకు సాగు చేశాను,
కానీ ఖచ్చితంగా ఇదే రకం దిగుబడి నాకు కూడా వచ్చింది. కాబట్టి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ని ఏమాత్రం కూడా అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన వాసు గారు నిజంగా తెలియజేస్తున్నారు. మనతో పాటు ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా రైతులు కూడా చాలా మంది ఉన్నారు. మనం రైతులతో మాట్లాడిద్దాం, ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నర్సరీ నిర్వాహకులు కూడా మనతో పాటు పాల్గొన్నారు. సాంబశివరావు గారు మనతో ఇప్పుడు లైవ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. చెప్పండి సాంబశివరావు గారు, ఎలా ఉంది ఫీలింగ్? ఒకసారి ఈ విత్తనాల గురించి ఒకసారి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ గురించి చెప్పండి ఒకసారి. పిహెచ్ఎస్ కంపెనీ స్మార్ట్ 123 నేను ఈ సంవత్సరం 7 కేజీలు సీడ్ పోయటం జరిగింది. నేను ఇచ్చిన ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ మన నర్సరీ ఎక్కడ ఉంది? మన పేరు ఏంటి? వెంకటాపురం గ్రామం శ్రీ తులసి హైబ్రిడ్ మిర్చి నర్సరీ, తల్లాడ మండలం. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు సీడ్ 7 కేజీలు పోసారు కదా, రైతుల నుంచి ఎలాంటి ఫీలింగ్స్? చాలా బాగుంది అన్నారు. నేను ఎక్కువ భద్రాచలం ఏరియా పోయింది ఇది సంవత్సరం. చాలా బాగుందని ఫోన్లు చేస్తాను. ఇప్పుడు వెంకటాపురం పక్కన దగ్గర మీది. ఇప్పుడు మన మండలంలో తల్లాడ మండలం ఎంతమంది అనుబంధం ఉంది మీకు? చాలా మందితో ఉంది. ఎలా ఉంది రైతుల నుంచి స్పందన? రైతుల నుంచి అయితే బానే ఉందండి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నర్సరీ విత్తనమే కదా ఇది? ఇప్పుడు మీరు ఎక్కడ కొన్నారు ఈ విత్తనాన్ని? నాగరాజు గారి దగ్గర, తెలంగాణ సీడు. అప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి చెప్పారంటే ఇదే దిగుబడి వచ్చిందని చెప్పారా? ఏమని చెప్పారు ఆ రోజు? బాగుంటదనే చెప్పారు. బాగుంటదని చెప్తేనే ఒక 7 కేజీలు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది ఫీలింగ్? వచ్చే సంవత్సరం ఎలా ఉంది? బాగుంది. కాపు, కలరు, హైట్, నల్లికి తట్టుకోగలిగే శక్తి ఉంది. దానివల్ల ఓకే అంటున్నారు. ఇది ప్రస్తుతం అటు పక్క రైతులు, మరో పక్క నర్సరీ నిర్వాహకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రైతులు నిజంగా వారు ఎక్కడ కూడా వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. రైతులు అనే వాళ్ళు దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు రైతు సీనియర్ మరో పెద్ద రైతు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక మరో పెద్ద రైతు ఉన్నారు మనతో పాటు. వెంకటనారాయణ గారు ఉన్నారు. చెప్పండి వెంకటనారాయణ గారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎట్లా ఉంది దిగుబడి పిహెచ్ఎస్ బ్రాండ్? చాలా బాగుందండి. చెట్టు ఎదుగుదల గానీ, తర్వాత కాపు చిక్కదనం గానీ, కాయ సైజు గానీ, మాది నర్సరీ కూడా ఉంది మాకు. మేము కూడా 10 రకాల సీడు పోస్తుంటాం. అయితే ఈ 10 రకాల సీడ్లో మాకు చాలా నెంబర్ అనిపిస్తుంది ఈ సీడ్ అయితే. అదే చెట్టు గ్రోత్ గానీ, వెడల్పు గానీ, మరి కాయ సైజు గానీ చాలా బాగుంది. మాకు సీడ్ ఇచ్చిన నాగరాజు ధన్యవాదాలు. ఇప్పుడు మీ ప్రాంతంలో ఇప్పుడు ఏ ఊరు? మాది రావుంజారం అండి. సొంతూరే. ఇప్పుడు ఇక్కడ మీరు మిగతా తోటలు కూడా చూసే ఉంటారు, మన కంపెనీ పేర్లు అవసరం లేదు. కానీ ఇది ఒక వెరైటీగా ఉంది, వాటిలో కలవట్లేదు. అంతే కదా? కలవట్లేదు. నల్లిని తట్టుకుంది. మరి తాలు శాతం తక్కువ, బాగా తాలు లేదండి, తాలు శాతం తక్కువ ఉంది. నల్లిని తట్టుకుంది. చేను బాగా ఏపి పెరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 4-5 తారీఖు తోట ఒకసారి మీరు చూడండి, బయట పోయి సేల్ చూస్తాను అర్థమైంది. ఎక్కడా లేదు. ఈ వెరైటీ అవుతుంది ఇది. మేము ఒక 5-6 కేజీలు సీడ్ పోసేది. ఇది కూడా నారిచ్చు రైతులకి. ఎక్కడ మాకు రిమార్క్ లేదు, అంత హ్యాపీగా ఉన్న రైతులు మొత్తం. అదే ఇట్లాంటి సీడ్ వస్తే మిర్చి రైతులు పండియొచ్చు. అది ఇప్పుడు మీరు ఏమేమి పంటలు సాగు చేస్తారు ప్రధానంగా? మేము పత్తి వేస్తాం, వరి పొలం ఉంది, మిర్చి ఉంది. మిర్చి నేను 10-12 ఎకరాలు వేసా. అయితే సాగు నాగరాజు గారు చెప్పారు, 1 ఎకరం వేసుకోమని చెప్పారు. 1 ఎకరం వేసా. అది 10 ఎకరాల కాడికి ఎకరం భిన్నగా ఉంది, బాగుంది. 10 ఎకరాల్లో ఎకరం మట్టికి మెజార్టీగా ఉంది. ఒక పెద్ద రైతుగా రైతు సోదరులకి మీరు ఏమని సలహా ఇస్తారు దీనికి సంబంధించి? ముఖ్యంగా మిర్చి వస్తే అండి, ఇప్పుడు మిర్చిలో వచ్చిన రకాల్లో ఇది మగోడికాయలు ఇత్తనం, మొక్కలు దమ్ముడికాయలు ఇత్తనం. అది అయితే దమ్ముకాయలు ఇత్తనం ఎందుకంటారంటే, ఇప్పుడు జనవరి నెలకి తోటలు లాస్ అయిపోయినాయి, జనవరికి అయిపోయినాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఎట్టుందో తోట దీని కాడికి గొప్ప ఇత్తనం మాకు దృష్టి అయితే లేదనిపిస్తుంది. నిలబడింది. అది నిలబడింది, కాపు బాగుంది, అది మంచి కలర్ ఉంది, తాళ్ళు లేదు, బాగుంది. ఇది ఒక రైతుగా తను ఒక సర్టిఫై చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక మేము దాదాపుగా నర్సరీ పరిధిలో మేము ఒక 60-70 కేజీలు సీడు చేస్తుంటాం. 60 కేజీల సీడులో మాకు నెంబర్ 1 సీడు ఇది కనపడదు అనమాట. ఇది స్మార్ట్ 23. అది ఇప్పుడు మీతో పాటు ఇంకా ఈ ఏరియాలో ఈ విత్తనాలు చేసిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంకా రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తా ఉంది మీతో పాటు? ఇది వేసిన వాళ్ళు మొత్తం హ్యాపీ అండి. కింట అటు ఇటు చూసిన వాళ్ళు హ్యాపీ, పెట్టిన రైతులు కూడా హ్యాపీ. చుట్టుపక్కల ఇచ్చిన మనం, ఇంకా దూరం వాళ్ళు ఇచ్చిన, అటు దులుపాడు ఏరియా కూడా ఇచ్చిన మేము 6 ఇదే 6. అక్కడ పెట్టిన రైతులు మొత్తం 100కి 90 మంది హ్యాపీగా ఉన్నారు. అది ఉన్నాయి, వాళ్ళ నెంబర్ కూడా ఉన్నాయి. మీకు నెంబర్లు కూడా ఇస్తా, కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. అది అయితే ఇది రైతుగా తను ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్ లాగా తను ధృవీకరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి తోటను
ఓవరాల్ తోటను ఒకసారి చూపించండి. మళ్ళీ ఒకసారి వెంకయ్య గారితో మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి ఓవరాల్ గా వ్యూ తోట చూపించండి ఒకసారి లైవ్ లో. ఎక్కడ చూసినా కూడా ఎంత భూమికి పచ్చని రంగేసినట్టుగా ఎంత చక్కగా భూమి మీద పచ్చని రంగు పులుముకొని మధ్యలో చెట్టు నిండా ఎర్రని బంగారం లాగా నిగనిగలాంటి కాయలతోటి నిండి ఉన్నటువంటి ఇక స్మార్ట్ 123 పిహెచ్ఎస్ హైబ్రిడ్ మిరప రకం తోటలో మనం వ్యవసాయ ప్రదర్శనలో ఉన్నాం. మనం ఇక్కడ నిజంగా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు అలాగే రైతులకి సరఫరా చేసిన విత్తన డీలర్ నాగరాజు గారు, అట్లాగే విత్తన పిహెచ్ఎస్ బ్రాండ్ కి సంబంధించినటువంటి హైబ్రిడ్ సంబంధించినటువంటి పిహెచ్ఎస్ బ్రాండ్ కి సంబంధించి ఏరియా సేల్స్ మేనేజర్ గంటా కృష్ణ గారు, అట్లాగే రైతు సోదరులంతా కూడా వెంకయ్యనారాయణ గారు, అట్లాగే వాసు గారు, అట్లాగే మన నర్సరీ నిర్వాహకులు అంతా కూడా పెద్ద ఎత్తున అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ కూడా నిజంగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ నిజంగా నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, గంటా కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలని వారు నేరుగా వారే లైవ్ డిబేట్ లో మనతో పాటు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కళ్ళ ముందు పంట కనపడతా ఉంది. కళ్ళ ముందు మనకి లైవ్ లో మనకి పంట యొక్క ఎంత దిగుబడి స్థాయిలో ఉందో కూడా మనకి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి రైతు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు లైవ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు లైవ్ డిబేట్ కి కెరటం న్యూస్ తరపున. మీరు మాకు చిరకాల మిత్రులు, నిజంగా రైతులకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నారు. ఒక పెద్ద రైతుగా ఉన్నారు. ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు పొందిన రైతుగా ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ దీని మీద మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది ఈరోజు? ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, రైతు సోదరులకి నా నమస్కారాలు. స్మార్ట్ 1 2 3 వాళ్ళకి చెప్పండి. స్మార్ట్ 1 2 3 నిజంగా స్మార్ట్ 1 2 3 అంటే స్మార్ట్ అంటేనే స్మార్ట్ లాగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అయితే నా సూచన ఏంటంటే ఈ సీడ్ ని ఇంకొంచెం ఎడం పెడితే అంటే దగ్గరైంది. అంటే రైతుగా సలహా చెప్పొచ్చు, నర్సరీ నిర్వాహకుడిగా కూడా నేను సలహా చెప్తాను. కొంచెం లెంత్ పెడితే ఈ ప్లాంట్ అనేది చాలా హైట్ పెరుగుతుంది. కాబట్టి ఇంత హైట్ కొంచెం తగ్గాలి హైట్. ఇంత హైట్ కంటే కూడా 3 స్టెప్పులు కాసింది. ఆ మెయింటెనెన్స్ కనుక ఏం చేసిండు రైతు నాకే తెలియదు. మా సొంత బాంబర్దేగా నన్ను పంపించాడు. ఇప్పుడు చాలా మెయింటెనెన్స్ బాగుంది. ఫర్టిలైజర్ మెయింటెనెన్స్ కానీ, పెస్టిసైడ్ మెయింటెనెన్స్ కానీ, మళ్ళీ పై గ్రోత్ కానీ ఇంకా వస్తూనే ఉంది. అంటే స్మార్ట్ అవుతూనే ఉంది. ఇంకా స్మార్ట్ అవుతూనే ఉంది. చాలా బాగుంది వెరైటీ. థ్యాంక్ యూ అండి. నారాజ్ గారు మటు ఫీల్డ్ లో గల్లీలో కొట్టారు 6. మంచి వెరైటీ ధన్యవాదాలు అండి. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా మంచి. అంటే నారాజ్ గారు అంటేనే రైతుల్లో తోపు. 6 కొడతారు ఎక్కడ కూడా. ఎక్కడ నేను ఏ ఏరియాలో కూడా రైతుల్లో మటుకి బౌండరీ కొడతారు. స్టేడియం పోయి కొడతాడు. రైతుల్లో మటుకు 6 కొడతారు. చెప్పింది చేస్తాడు. చాలా మంచి పేరు రైతుల్లో. మంచి వెరైటీలు అందిస్తాడు. ఎప్పటికెప్పుడు న్యూ వెరైటీలు అందిస్తాడు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ఖాత గురించి ఒకసారి కింద నుంచి పైకి ఉన్నటువంటి హైబ్రిడ్ సీడ్స్ ఏరియా సేల్స్ మీద గంటా కృష్ణ గారు, అంటే నాగరాజు గారు కూడా ఇప్పుడే లైవ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మొక్కల గురించి, కాయ గురించి. మెయిన్ ఏంటంటే రైతు కాదు కలరు, వంకర దొరకట్ల కాయ, కొడవలిక్కిల్లాగా 1 by 1 ఒక గుత్తికి 2 కాయలు లెక్క, జంట కాయలు లెక్క. లెంత్ బాగుంది. ఫ్రూట్ సెట్టింగ్. ఒకసారి నాగరాజు గారు ఆ కాయ ఒలిసి సీడ్ చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే సీడ్ ఎన్ని గింజలు ఉన్నాయి, అది పచ్చికాయ గాని, పండుకాయ గాని, మళ్ళీ పై స్టెప్ గాని ఇది ఇట్లా ఒలిసి చూపిస్తే ఇంకా బాగుంటది. ఈ లెంత్ ఇలా ఉంటది. సేమ్ మేము ఇంత ముందు చూసిన వెరైటీల్లో ఎస్ఎస్నీలో చూసాం ఈ క్వాలిటీ. నారాజు గారు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అంతే. మీకు లైవ్ లో యువతల లైవ్ లో మనం ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 123 రకం ఎన్ని గింజలు ఉన్నాయో కూడా మనకి లైవ్ లో చూపిస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. అట్లాగే చూడొచ్చు ఇక్కడ మనం. చెప్పండి. విత్తనం చివరి నుంచి పై వరకు కూడా నిండుగా ఉంది. సుమారు ఒక కాయకు వచ్చేసి 100 to 120 ఉంటాయి గింజలు. మీరు లెక్కేసుకుని అంతే ఉంటాయి. మామూలుగా అయితే 80, 85, 90 అలా ఉంటాయి. ఇది 100 to 120 ఉంటాయి. చూపి పట్టుకోండి.
రైతులందరూ కూడా అందరూ కూడా చూస్తుంటే కాపు ఇది ఒక కాయకు వచ్చిన 7 క్వింటాలు 8 క్వింటాలు అయింది అనుకుంటారు. బస్తాలు కిందకి అది 9 నుంచి 11 క్వింటాల వరకు కూడా వచ్చిన రైతులు ఉన్నారండి. బస్తాకు వచ్చేసి 45 నుంచి 50 కిలోలు ఒక్కో బస్తా తొక్కుతారు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు అయితే. వెరైటీ ఏంటంటే మంచి వెరైటీ. నిజంగా నారాజు గారు మీ కంపెనీ తరఫు నుంచి కానీ మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అండి. అచ్చిరెడ్డి గారు ముందు వాళ్ళు కూడా మనం విత్తనాలు ఇచ్చిన దాన్ని బట్టి రెడ్డి గారు చేయటం చాకిరి కూడా పొద్దుగూకులు వాళ్ళ మేడం గారు అయితే ఉంది, రెడ్డి గారు అయితే ఉంది, ఎప్పుడు చేలో ఉంటారు, చాకిరి చేస్తారు, నీళ్లు పెడతారు, ఏదన్నా చాలా కష్టపడతారు. వాళ్ళ మాదిరిగా అందరూ కూడా రైతు సోదరులు సలహాలు కావాలంటే రెడ్డి గారి నెంబర్ ఇస్తా, కనుక్కోండి, ఈ విధంగా చేయండి, అందరూ మంచి దిగుబడులు వస్తాయి, రైతు సోదరులు కూడా హ్యాపీగా ఉంటారు. విత్తనం ఈ విధంగా కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా ఒక గింజ 2 గింజలు వరుసగా ఉండే విత్తనాలు కాకుండా ఒకే దగ్గర 10 గింజలు 5 గింజలు అట్లా విత్తనాలు బాగా నిండుగా ఉన్నది. పొట్ట నిండా గింజలు పొట్ట నిండా బాగా గింజలు ఉన్నాయి. ఇంత నిండుగా చాలా వరకు కాయలు ఎక్కడ చూసినా వెయిట్ ఎక్కువ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. వేరే విత్తనాల్లో కాయలు చూస్తే అసలు ఇవి వరుసగా ఒక్కొక్కటి గుల్సులాగా ఉంటాయి, కానీ ఈ మాత్రం కుప్పలుగా ఉన్నాయి అన్నమాట విత్తనాలు బాగా. విత్తనం సైజు కూడా బాగుంది, కాటా బాగా వస్తాయి. చూడు ఇప్పుడు దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి, మీరు లెక్కేసుకోవచ్చు. చాలా కాయలు లెక్కేసిన మినిమం అయితే మనకు 90 నుంచి 100 గింజలు అయితే మినిమం ఉంటానండి. కాయలో కూడా కాయ సైజు కూడా బాగుంటుంది. పంట కూడా వేసిన ప్రతి రైతు కూడా చాలా మంది చెప్పారు, అందరి కూడా బాగున్నాయి. స్మార్ట్ 123 ఖమ్మంలో తెలంగాణ సీడ్స్ లో మీకు అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి. స్మార్ట్ 123 అనేది ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. మంచి రైతు సోదరులందరూ మంచి ఎంపిక, సరైన ఎంపిక రైతు సోదరులకు, అధిక దిగుబడులకి పిహెచ్ఎస్. ఒకసారి మళ్ళీ బాగా ఒకసారి కాయ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి లైవ్ లో ఇప్పుడు దాదాపు 9,000 మంది ఇప్పుడు లైవ్ లో జాయిన్ అయ్యారు. 9,000 మంది లైవ్ లో చూస్తా ఉన్నారు ఇప్పుడు మనల్ని. ఒకసారి ఇట్లాంటి నారాజు గారు ఇట్లాంటి తోట ఎక్కడ అడుగు పెట్టినా కూడా తోట ఇదైతే ఉంది. ఇక్కడ తోట చాలా జాగ్రత్తగా నడుచుకుంటారండి, ఎందుకంటే రైతు సోదరులు బాధపడకూడదు, ప్రదర్శన తోటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇక్కడ రండి బ్రదర్, కెమెరామెన్ ఇట్లా రండి ఒకసారి. చాలా చెట్టు బాధ అనిపిస్తా ఉంది, కొమ్మలు ఇరుగుతాయని. ఓకే, ఇది పట్టుకోండి. చూడొచ్చు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు. చూడండి ఒక చెట్టు చూడండి ఒకసారి, చెట్టు గేటట్టు ఉంది, జాగ్రత్త చూడండి. చూడండి లైవ్ లో మంచిగా పెట్టు కెమెరా. చూడండి కింద నుంచి పై వరకు విరబూసినట్టుగా ఎర్ర బంగారం ఎలా తలతల మెరుస్తా ఉందో. ఇది రెండో స్టెప్, ఇంకో స్టెప్ ఉంది మళ్ళీ కింద. ఇది మళ్ళీ పై థర్డ్ వస్తుంది చూడండి, ఇది థర్డ్ వస్తుంది చూడండి, మూడో స్టెప్ కూడా వస్తుంది. చూడండి. ఇది రెండో స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్, ఈ పచ్చికాయ ఇది థర్డ్ స్టెప్. కిందికి పెట్టి ఆల్రెడీ ఒక కోత కోసారు కదా, ఆల్రెడీ మిరపకాయలు కోత కోరించి మళ్ళీ కింద కాపు ఉంది, మళ్ళీ పైన కాపు ఉంది, మళ్ళీ పూత కింద ఆగదండి. వెరైటీ వచ్చేసి చెట్టు కాదు, ఏ చెట్టు చూసినా కూడా వెళ్దాం, కింది వరకు వెళ్దాం. బ్యాచ్ ఇంకో రైతులకు వచ్చేసి ఇంకోటి చూపిద్దాం, వెళ్దాం కింది వరకు వెళ్దాం. ఇలాగా ఎక్కడ చూసినా కూడా పంట ఎక్కడ కూడా తేడా లేదు, మిర్చి దిగుబడి అనేది ఎక్కడ చూసినా కూడా. ఒకసారి ఓవరాల్ వ్యూ చూపండి కెమెరామెన్, ఒకసారి తోట మొత్తం అంటే చూపండి. ఇది తోట టోటల్ వ్యూ చూసినట్టయితే ఎంత చక్కగా, ఎంత గ్రీనరీగా తోట కనపడతా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ పచ్చని పత్రహరితంతో ఇక్కడ ఎక్కడ ఒక్క చెట్టు కూడా వైరస్ తోటి ఎండిపోయినట్టు కానీ, వాడిపోయినట్టు కానీ, ముఖం మాడినట్టు కానీ ఎక్కడ కూడా చెట్టు కనపడిన దాఖలా లేవు. అటుపక్క చూపించాలి, ఇటు కాదు, అటుపక్క చూపించండి, ఆపోజిట్ లో చూపించండి, కింద చూపి కెమెరా, సన్షైన్ కి ఆపోజిట్ చూపిద్ది ఎప్పుడైనా లైవ్. ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లా తల్లడ మండలం రామానుజవరంలో మిర్చి
ప్రదర్శన ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది రైతుల నుంచి, నర్సరీ నిర్వాహకులు, అట్లాగే రైతుల నుంచి, అట్లాగే కంపెనీ డీలర్ నుంచి, అట్లాగే పిహెచ్ఎస్ బ్రాండ్ యొక్క ఏరియా సేల్స్ మేనేజర్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తోట కిందకు పోయినా కొద్దీ ఇంకా అధిక దిగుబడి కనపడతా ఉంది. మళ్ళీ మరోసారి ఇప్పుడు గంట కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా కానీ తోటలో ఎక్కడ కూడా మనకి తేడా లేదు, దిగుబడి ఎక్కడినా ఒకే రకమైన ఖాతా పోతతోటి స్పష్టంగా మనకి దిగుబడి యొక్క తేడాని మనం గమనిస్తా ఉన్నాం. చెట్టు విరగ్గాసింది, చెట్టు ఎలా ఉంది ఇంకా కిందకు పోయినా కొద్ది దిగుబడి యొక్క శాతం? మీరు చూడొచ్చు, ఇది ఈ విత్తనం చూడండి ఎంత దగ్గర ఉందో. కోయడానికి అంటే పిరికడ పెట్టి కోయొచ్చు, ఇట్లా పిరికడ పెట్టి కొందొచ్చు, అంత దగ్గర ఉంది కాపు. మీకు ఇంత దగ్గర కాపు వేరే దాంట్లో రాదు. రైతు కూడా చాలా బాగా చేశారు. రైతు ముందు ఈ రైతుని అభినందించాలి. ఎంత విత్తనం మంచిది ఉన్నా కానీ రైతు చేయకపోతే అనవసరం. దీన్ని ముందు రైతుని అభినందించాల్సిన విషయం. మనం చాలా బాగుంది. ఇది చూడండి, ఇది కాయల ఇంత కాయ పండినా కానీ పూర్తిగా నీరంతా దిగిపోయింది. అయినా కానీ ఎక్కడా కానీ మీకు తాళ్ళు లేదు, మీకు ఎక్కడా కానీ తాళ్ళు లేదు. చెట్టు చూడండి 4 ఫీట్లు వచ్చింది. మీరు ఏ మొక్క అని చూసుకోవచ్చు. ఇక్కడ చూపినా తోటలోకి వెళ్ళాలంటే ప్రాణం పోతుంది. రైతు చూడండి ఇంకా బాగుంది అన్నాడు సాటి రైతు. మీరు ఏ మొక్క అని చూడండి, ప్రాణం పోతుంది మొక్క ఎట్లా అనాలంటే. ఇంత బాగా కాపున్న సేను ఈ సంవత్సరంలో ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ లేదు. చాలా అంటే చాలా మామూలు కాదు. మీరు ఏ మొక్కైనా చూసుకోండి, అట్లా ఏ మొక్కైనా చూసుకోండి. ఇది చూడండి, ఈ మొక్క ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది. మీరు చూడండి, అది కింద నుంచి పై దాకా మీకు చూడు, కిందకాయ పూర్తిగా ఎండిపోయింది మొత్తం కూడా, అయినా కానీ తాలుగాలేదు. చెట్టు తీయాలంటే ప్రాణం పోతుంది. ఈ మొక్క చూడండి, ఏదైనా చూడండి, చాలా చాలా బ్రహ్మాండంగా. మీరు చాలా ఫీల్డ్ విజిట్ చేసి ఉంటారు, వేసుకుంటే తోట మీరు చూసి ఉంటారా నాగయ్య గారు? 50 కంపెనీలతో పనిచేస్తాం, కానీ ఇది ఇంత మంచి వాస్తవంగా రైతు చూడండి, ఆ కింద రైతు పిలుస్తా ఉండు ఇంకా బాగుందని. చాలా విత్తనం, నమ్మకమైన విత్తనం, ఏచుకోదగ్గ విత్తనం అండి. ప్రభాకర్ రేపటి ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ 123 ప్రతి ఒక్క రైతు వేసుకోగలరు. మీరు చూడండి, ఏ మొక్క అయినా లేదు. మీరు 30 సంవత్సరాల నుంచి కంపెనీ రైతు సేవలో ఉందండి, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. మీకు విత్తన రంగంలో చాలా సంచలనాత్మకమైన హైబ్రిడ్లు రిలీజ్ చేశారండి. లావులు కానీ, సన్నాలు కానీ, బాడిగలు కానీ, ఎటువంటి ఏ రకాలైన టమాటా కానీ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లో మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయండి. మాకు టమాటా కానీ, బీర కానీ, కాకర కానీ అన్నీ మంచి బ్రాండ్ విత్తనాలండి. మాకు ఖమ్మం జిల్లాలో మాకు చార్మి అని చెప్పి చాలా బ్రాండ్గా చాలా అత్యధికంగా పోతుందండి. కాయ చూడండి, ఏ చెట్టుకు కోసినా కానీ 2 బుట్ల కాయ వెళ్ళేటట్టు ఉంది. చాలా దగ్గర ఉంది కాయ. ఇంత దగ్గర కాయ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. ఇది కోత శివరాత్రి తర్వాత కోసేయాలండి. ఇది ఇంకా దగ్గర పెట్టి అది అచ్చు వచ్చేసి దగ్గర పెట్టాడండి. ఇది అచ్చు వచ్చేసి 30, 32 అట్లా పెడితే బాగుండదండి. దానివల్ల కొద్దిగా బాగా గీపోయింది. లేకపోతే ఇంకా ఎక్సలెంట్, ఇంకా బాగుండేదండి. విశాలంగా ఉండేది. విశాలంగా ఉండడం వల్ల ఇంకా బాగుండేది. అయినా ఇంత గీబులో కూడా ఎక్కడ తాళ్ళు రాలేదు. మీరు మొక్క చూడండి, ఏ మొక్క అయినా ఎటు నుంచి ఎటు మొక్క లేపినా కానీ గుండ్రంగా చెట్టు చుట్టూ కాయ ఉంది. చెట్టు చుట్టూ కాయ ఉంది. ఈ మొక్క కాసింది, ఆ మొక్క లేదు. కొంతమంది ఉంటారు, కొన్ని ఒకే మొక్క పట్టుకొని చూపిస్తూ ఉంటారు. ఇది మనం కొన్ని వందల మొక్కలు చూపిస్తున్నాం. మీకు రైతు సోదరులు ఎవరైనా దగ్గరలో ఉన్నా కానీ మీరు రాదలుచుకుంటే వచ్చి తోటను చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అండి. శివరాత్రి వరకు ఫార్మర్ కోయన అంటున్నాడు, అప్పుడు చూడవచ్చు అండి. రైతు చాలా మంచి రైతు అండి. ఇంత బాగా చేశారంటే రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు అండి. మీరు ఏ మొక్కైనా చూసుకోవచ్చు, 1 కాదు 2 కాదు. మీకు తోట స్టార్టింగ్లో ఏ మొక్క అయితే ఎట్లా ఉందో ఎండింగ్లో కూడా అదే మొక్క ఉంది.
మీరు ఏదైనా చూడొచ్చు. మీకు అంత చూడండి అసలు సూదులు ఉన్నట్టున్నాయి. దగ్గరగా చింతకాయ కాసినట్టు కాసింది. ఈ సంవత్సరం మాడిపోతే అట్ట పూసిందో, మిర్చిపోతే అట్ట పూసింది ఈ తోటలో. అట్లా చూడండి. మన తోట ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చినాం. ఈ చివరికి వచ్చే వరకు కూడా ఎక్కడైనా ఏ మొక్కలో కూడా తేడా లేదు. పోనీ నేను చెప్తా అనుకోవచ్చు, మీకు ఎక్కడైనా కనపడదా? దీన్ని ఫీల్డ్ గట్టి గ్రాండ్ ఫీల్డ్ చేద్దామంటే ఫార్మర్ ఆగమైపోద్ది అని పాపం ఫార్మరు మాకు సుపరిచితుడు అయినా కానీ ఫార్మర్కి మేము కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని మెగా ఫీల్డ్ పెట్టకుండా మిస్ అయింది. మొన్న ఆల్రెడీ మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేసాం ఈ వీడియోని. మీరు సార్, ఇప్పుడు రైతులు చాలా కంపెనీలకి ఫీల్డ్కి పోయి ఉంటారు, మీరు చాలా కంపెనీలకి చేసి ఉంటారు. కానీ ఇటువంటి తోట ఎక్కడన్నా మీరు చూసి ఉంటే ఒకసారి చెప్పండి. వర్క్ తోట అంత బాగున్నప్పుడు ఆకలి కాదు, దప్పికి కాదు, సంతోషంగా ఉంటది. ఇది చూడండి, ఎక్కడైనా చూడండి, కాయ నీరు కూడా అంత అయిపోయింది. ఇంకా తెంపితే 1 రోజు 2 రోజులు ఎండబెట్టి అమ్మటమే. అయినా కానీ ఇంత కాయ ఎండినాక కానీ కూడా ఎక్కడ తాళలేదు. మీకు పై కాయ కూడా చూడండి, నీరంతా అయిపోయింది, కాయ కోయడానికి వచ్చేసింది. బ్రాండ్ ఎలా ఉందో అట్లాగే ఈ ప్రభాస్ రైతు సీడ్స్ కూడా అంత రైతులకు నమ్మకంగా పనిచేస్తా ఉంది. నాగయ్య గారు మాకు సుపరిచితుడు ఎప్పటి నుంచో. చూడండి ఒకసారి, మీకు ఈ ధర నుంచి ఆ ఎక్కడ చూసినా ఒకటే ఇది. నేను లేపడం అని కాదు, మీరైనా ఏ మొక్కైనా మీరు పైకి వంచి చూడవచ్చు, లైవ్లో చూసుకోవచ్చు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇబ్బంది, మీరు కింద ఫస్ట్ మొక్క ఎట్లుందో లాస్ట్ చివరి మొక్క కూడా అంతే ఉంది. ఇది ఎక్కడ ఆకులు దుంపి కాయలు పెట్టి ఇది చూసేదే కాదు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. నేను చెప్పేది ఒకటే, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్మార్ట్ 123 అనేటువంటి రకం ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ లేబుల్ ఉన్న విత్తనాలే కొనండి. చూడండి, ఇది చూడండి. ఇక్కడ పక్క వేరే వెరైటీలు ఉన్నాయి, అవన్నీ పోయినా కానీ ఇది చూడండి, ప్రాణం పోతుంది. మనం చూడండి, మనం ఆ ధర నుంచి ఈ ధరకు వచ్చినాము. ఇది ఎక్కడ ఉన్నారు ఫీల్డ్ అండి, ఆల్రెడీ ఎకరానికి 6 లెక్క మీరు కోసాడండి మిర్చి. ఆల్రెడీ అది మంచి రేటే పోయింది. ఇగో లాస్ట్ చివరిది కూడా చూడండి, మీకు కాయ ఎట్లుందో. పైన చూడండి, ఇగురు ఎట్లా గ్రీనెస్ మళ్ళీ లేత తోట ఉన్నట్టుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇది 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 మంది స్మార్ట్ 123 రకం అండి. ఇది ఇటు పక్క ఒకసారి కెమెరామెన్ చూపిస్తే, ఇది అదర్ హైబ్రిడ్ అండి. ఇది హైబ్రిడ్ వేరే హైబ్రిడ్ అండి, గట్టె తేడా అండి. దానికి దీనికి తేడా చూడొచ్చు మీకు. ఇప్పుడు అది ఎలా ఉంది, ఇది గ్రీనిష్ ఎలా ఉంది. దీని వచ్చేసి దీనికి మీరు నల్లి చాలా తక్కువ ఉంది, నల్లి లేదండి, వైరస్ కూడా ఎక్కడ లేదు, బొబ్బరతులు రాలేదండి. మీరు ఇట్లా చూడొచ్చు, పక్క తోటని ఈ తోటని కంపేర్ చేసుకోండి. మీరు చూడండి ఎంత నీట్గా గ్రీనెస్గా హైలైట్గా ఉంది. చూడొచ్చు, ఇంకా కిందికి వస్తే ఇంకా చెప్పండి. ఇక్కడ రైతు అభిప్రాయం కూడా తీసుకుందాం. రెడ్డి గారు చెప్పండి ఒకసారి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఫీల్డ్ నుంచి అక్కడికి వచ్చాము. అవును, ఫస్ట్ ఫీల్డ్ లైవ్ అంటున్నారు కాబట్టి రైతులు చూస్తూనే ఉన్నారు కదా. ఎంతమంది లైవ్? మనం చివరికి వచ్చాం, తోట చివరికి వచ్చాం. లైవ్ లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 11,000 మంది ఉన్నారు లైవ్. ప్లీజ్ కామెంట్. అక్కడ ఆ ఫస్ట్ లో ఎలా ఉందో, మధ్యలో ఎలా ఉంది, లాస్ట్ ఎలా ఉంది, బౌండరీలో పక్క తోట ఎలా ఉంది, లైవ్ లో ఇక్కడ ఎవడు ఏం చేసి యూట్యూబ్ లో అది చెప్తారు కాదు. ఇక్కడ వాస్తవాన్ని ఈ కెరటం న్యూస్ మీకు చిత్రీకరిస్తుంది. వాస్తవాన్ని మాత్రమే స్మార్ట్ గా చూపిట్లా. స్మార్ట్ ఉంది అంతే, స్మార్ట్ గా మీరేం చూపించలేదు కదా. ఉన్న స్మార్ట్ చూపిస్తాను. ఫీల్డ్ లో స్మార్ట్ ఉందా లేదా? ఉందా లేదా?
ఆ చివర ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఉమ్. పక్క పొలం ఎలా ఉంది చూపించండి ఒకసారి. అవును అటు కూడా చూపించండి ఒకసారి. ఓవరాల్ గా పక్క కెమెరా ఇదంతా బొబ్బర తెగులు వచ్చి మొత్తం స్మాష్ సీడ్ ఏదైనా కావచ్చు, దానికి ఏదో ప్రాబ్లం ఏంటంటే తట్టుకోవాలా. ఇప్పుడు ఇది తట్టుకుంది ఈ రకం, ఆ రకం తట్టుకోలేదు. ఎత్తు కూడా 4 అడుగులు దాంట్లో 3 బొబ్బరు అడుగులు ఉంది, బొబ్బరు ఉంది, హైట్ తక్కువ ఉంది. సేమ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ వాళ్ళు సేమ్ చేశారు, ఒకటే పొలం. ఆ పొలం ఎలా ఉంది, ఈ పొలం ఎలా ఉంది, మీరే చెప్పండి. అందుకని రైతు సోదరులు నిజమైనటువంటి తెలివి ఏంటంటే విత్తనాలు ఎంపిక చేయడంలోనే, శ్రీనివాసరెడ్డి గారు, విత్తనాలు ఎంపిక చేయడంలోనే రైతులు చాలా తెలివిగా ఉండాలి. చెప్పండి. ఎంపిక చేసుకోవడం దాంట్లోనే కరెక్ట్ అయిన తెలివైన రైతు అవుతున్నారు. అవును అది ఎంచుకునే షాప్ కావచ్చు, అవును ఎంచుకునే నర్సరీ కావచ్చు, ఉమ్, ఆయన చేసుకునే మెయింటెనెన్స్ కావచ్చు, అవును దాన్ని ఎంత చక్కగా ఎంచుకుంటే అంత చక్కగా ఈల్డింగ్ వస్తుంది. అవునవును అవునా కదా? అవును మనం వేరే విత్తనాలు ఎంచుకుంటే వేరేలాగానే ఉంటది. అవును వాళ్ళు చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్ లో, అది చూపిస్తున్నారు, ఇది చూపిస్తున్నారు. ఉమ్, కాదు ఇక్కడ ఉమ్, దాంట్లో దమ్ము ఉంటే స్మార్ట్ గానే కనపడుద్ది. అవును అవునా కదా? అవునవును దమ్ము లేని ఇప్పుడు అది చూపించండి ఒకసారి. అది కుదరదు కదా. అది వేరే సీడు. అవును సరే, మనం సీడ్ బ్రాండ్ అయితే మనకు తెలియదు, అది వేరే సీడు. అవునవును ఒకటే పొలంలో సగానికి సగం తేడా ఉంది. ఒకటే రైతు సర్వే కానీ నంబరు, కాదు కానీ. ఒకటే సర్వే నంబరు, ఉమ్, ఒకటే రైతులు వేరు వేరు కాబట్టి ఉమ్, ఆయన ఒక ఇత్తనం పెట్టాడు, ఆయన ఒక ఇత్తనం పెట్టాడు. అవును కెమెరా ఇట్లా లైన్ లో చాలా తేడా ఉంది. ఆ, 1000 రెట్లు, ఒక రెట్టు కాదు 1000 రెట్లు తేడా ఉంది. అవును వేరే ముందే రైతులు కూడా వచ్చారు. మీరు ముందు వెళ్ళండి కెమెరా మనం మీరు ముందు తోట చూపించుకుంటా ఈ లైన్ లో, ఈ రోల్ వెళ్ళండి, ఈ రోల్ లో. నేను మళ్ళీ చెప్తున్నా, లైవ్ లో చూడండి, ఈ ధర నుంచి ఆ ధరకు ఒకటే హైట్ కనపడుతుందా లేదా చూసుకుంటూ పోండి. చూడండి మీరు లైవ్ లో కూడా, కామెంట్లు చెప్పండి. సార్ ఈ లైవ్ లో 11,000 మంది ఉన్నారు. ఇప్పుడు కెరటర్ మిషన్ అన్నదాత లైవ్ లో ఇప్పుడు మనకి 11,000 మంది లైవ్ లో ఉన్నారు. జాగ్రత్త నడవాలి తోట. ఇక్కడ 4 నుంచి రైతులు 5 అడుగులు పెద్ద చెట్టు ఎత్తున పెరిగింది. వస్తున్నారు చూడటానికి. చెప్పండి శివరెడ్డి గారు. ఈ హైట్ వచ్చేసి 4 నుంచి 5 అడుగులు పెరిగింది. 5 అడుగులు 3 స్టెప్పులు కాసింది. థర్డ్ స్టెప్ ఇప్పుడు ఫ్రూట్ సెట్ అవుతుంది. ఫుల్ ఉంది. థర్డ్ స్టెప్ ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్, ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది. సో కొంచెం ఎడం పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది ఇంకా ఎక్కువ తీయొచ్చు. మనతో పాటు ముదునూరు నుంచి వెంకటేశ్వర గారని మనతో పాటు రైతు ఉన్నారు. వారి అనుభవాలు కూడా మనం పంచుకుంటా బాగుంది. చెప్పండి ఇవ్వండి రెడ్డి గారు. బాగుందండి, వెరైటీ బాగుంది. సీడ్ పేరు ఏంటో తెలియదు కానీ బాగుంది, మంచి వెరైటీ బాగుంది. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అండి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ అండి, బాగుంది. ఎంతో చూడలేదండి ఈ వెరైటీ, బాగుంది. దగ్గర కనుపు చిక్కగా కాసింది, 5 ఫీట్లు హైట్ ఉంది, బాగుందండి. వెరైటీ బాగుంది, రైతులు పెట్టుకోవాల్సిన విత్తనం. చాలా చోట్ల ఈ సంవత్సరం విత్తనాలు దెబ్బతిన్నాయి కానీ ఈ సంవత్సరం ఇక్కడ హైబ్రిడ్ నల్లిని తట్టుకుంది ముందు మెయిన్, బాగుంది. నల్లిని తట్టుకుంది, ఇలాంటి తోట ఇంతవరకు చూడలేదండి. బొబ్బర తట్టుకుంది, తర్వాత తాలుకాయ లేదు, తర్వాత మచ్చకాయ లేదు. ఎటువంటి వాతావరణ పరిస్థితులన్నా ఈ స్మార్ట్ 123 నిలబడుతుంది. అంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి, హైట్ ఉంది, పైకి పెరుగుతుంది. ఎర్లిక్ ప్లాంట్ అంటారు, పైకి పెరుగుతూ కాస్తుంది. 11,000 మంది లైవ్ లో దాటిపోయారు. ఇంకా 11,026 మంది ఇప్పుడు చూస్తా ఉన్నారు లైవ్ లో మనల్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక దమ్మున్న విత్తనం రైతుని ఆర్థికంగా నిలబెట్టగలదు. కేవలం స్మార్ట్ హైబ్రిడ్ 123 PHS. స్మార్ట్ 123. మాట్లాడండి ఒకసారి. 11,109 మంది ఇప్పుడు లైవ్ లో చూస్తా ఉన్నారు. నవీన్ అని వెళ్తున్నాను. మాట్లాడండి కృష్ణ గారు, మాట్లాడండి. ఇది ఏ ప్రాంతాలకి ఇలాంటి విత్తనాలు ఇచ్చారు? ఇంకా ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉండబోతుంది మీది? మేము ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ మేము వచ్చేసి మా హైబ్రిడ్లు ఏ హైబ్రిడ్ అయితే మొత్తం 1,200 కిలోలు అమ్మినాం. మొత్తం డిస్ట్రిక్ట్ జిల్లా వ్యాప్తంగా 1,200 కిలోలు అమ్మినాం. స్మార్ట్ 23 అందరూ 200 కిలోలు అమ్మినాం. మేము ఎక్కడైనా అన్ని వెరైటీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఏ వెరైటీ అని చూడొచ్చు. కాయ చివరి నుంచి ఫస్ట్ చివరి వరకు ఎలా ఉంది, ఎలా కాసింది అనేది మీకు లైవ్లో కనిపిస్తుంది. మీకు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ చాలా మంచి విత్తనాలు, చాలా నమ్మకమైన నాణ్యమైన విత్తనాలు మీకు అందిస్తుంది.
మీరు ఏ రైతుని అడిగినా కానీ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ గురించి చెప్తారు. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకటే కాపు ఒకటే వారం. ఇప్పుడు జూలూరుపాడు నుంచి రైతులు వస్తున్నారు, వారు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో హైబ్రిడ్ సీడ్స్, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ నిజంగా ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు మనం ఇప్పుడు దాదాపు 2 ఎకరాల్లో ఇప్పుడు మనం తోటను మనం ఇప్పుడు నేరుగా పరిశీలించడం జరిగింది. దాదాపు 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తూ ఉంది. బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ మనం బ్రాండెడ్గా అంటే మనం చెప్పుకోవడానికి పిహెచ్ఎస్ సీడ్స్ అని మనం షార్ట్ కట్లో చెప్పుకుంటాం. పిహెచ్ఎస్ అంటే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక పెద్ద ఎత్తున బ్రాండ్గా మనం చెప్పుకున్నటువంటి ఒక ఇదిగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్కి మంచి పేరుంది. ఇక్కడ ఈరోజు మన ఖమ్మం జిల్లా రామానుజవరంలో జరిగినటువంటి వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన పెద్దగా విజయవంతమైందని చెప్పొచ్చు. రైతులు పెద్ద ఎత్తున దీని స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పంట అంటే ఇది, విత్తనం అంటే ఇలా ఉండాలి, నిజంగా రైతులకు నిజమైన నమ్మకమైనటువంటి విత్తనం ఇది అని చెప్పి విత్తనాలు సప్లై అయినటువంటి తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారు, అట్లాగే విత్తనానికి రీజనల్ మేనేజర్ ఉన్నటువంటి గంటా కృష్ణ గారిని ఇద్దరు అభినందిస్తా ఉన్నారు. వారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పక్క తోటను కూడా మనం సందర్శించాం, పరిశీలించాం. ఆ తోటకి ఈ తోటకు ఉన్నటువంటి వేరియేషన్, మన వ్యత్యాసాన్ని కూడా నేరుగా మన లైవ్లో మనం దాదాపు 11,500 మంది లైవ్లో ఉండగా మనం అందరికీ 2 తోటలను కూడా మనం పరిశీలించి చూపించాం. ఇది ఏదో మాటలు చెప్పడం కాదు, మంత్రం చేయడం కాదు, ఇది కేవలం ఉన్నట్టుగా స్మార్ట్ విత్తనాల గురించి చెప్తా ఉన్నాం మనం. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్, దీని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరంలో ఉన్నటువంటి అచ్చిరెడ్డి అనేటువంటి ఒక రైతు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది రైతులు కూడా మనకి పక్కన ఏన్కూరు మండలం, తల్లాడ మండలం నుంచి కూడా రైతులు తరలి వచ్చారు. వారు ఇక్కడ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ని చూడటానికి వచ్చారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం మనం ఇక్కడ లైవ్ లో. మనతో పాటు కొంతమంది లైవ్ లో ఇప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు కొంతమంది రైతులు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? శ్రీనివాసరావు నా పేరు. ఎట్లా ఉంది ఒకసారి చూడండి. ఒకసారి తోట బాగుందండి. ఇప్పుడు మీ ఏరియాలో ఎలా ఉంది ఇక్కడ ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఇది ఎట్లా ఉంది ఒకసారి చూడండి. ఒకసారి బాగుందండి, తోట కాపు బాగుంది, కాయ కూడా జంపు మంచిగా ఉంది. విస్తారంగా వచ్చింది. వేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కూడా విత్తనాలు దెబ్బతిన్నాయి. అవును, ఇక్కడ నల్లి వల్ల ఈ సంవత్సరం బాగా దెబ్బతిన్నాయి. లేకపోతే దీనికి నల్లి కూడా తక్కువగా ఉంది. బాగుంది తోట అయితే. ఇప్పుడు చెట్టు కింద నుంచి పై వరకు చూసారా? వచ్చింది చోటు ఇంకా గ్రీనిష్ ఉంది, ఇంకా పై కాపు పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు అనే వ్యక్తి నిజంగా బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎందుకంటే ఇంత మంచి విత్తనాలు ఉంటేనే రైతు నిజంగా నిలబడగలడు. ఎందుకంటే లేకపోతే అప్పుల పాలై నిజంగా తను దేశంలో ప్రతిరోజు 38 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రైతు లేకపోతే దేశం లేదు. అలాంటి దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఇట్లా ఇబ్బందుల పాలు కాకుండా, ఆత్మహత్యల పాలు కాకుండా ఇలాంటి నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలని మీరు అభిప్రాయపడుతున్నారా? ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందండి, నా ఫీలింగ్ బాగా ఉంది. కానీ తోట అయితే చూడముచ్చటగా ఉంది, చాలా బాగుంది. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 1, 2, 3 ఇది మీరు మీ ప్రాంత రైతులకి మీరు ఏమైనా సలహా ఇస్తారు ఎలాంటి విత్తనాల గురించి? వేసుకోవచ్చు. మేము కూడా వచ్చినాం, ఇది ఆల్రెడీ మాకు ఆర్కే దగ్గర నుంచి వస్తాయి. అంతేనా? మేము కూడా వచ్చినాం, ఇది స్మార్ట్ 1, 2, 3. ఖమ్మం జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రపంచం సృష్టిస్తా ఉంది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 1, 2, 3. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ ఖమ్మంలోని పిఎస్ఆర్ రోడ్లోని పొట్టి శ్రీరాములు రోడ్లోని గుంటు మల్లేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ అధినేత నాగరాజు గారి సారథ్యంలో ఆయన ఆథరైజ్ డీలర్గా ఉన్నారు. ఆయన ఈ విత్తనాలను సప్లై చేస్తూ ఉన్నారు, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. ఎందుకంటే ఇక్కడ మనం నేరుగా ఇప్పుడు దాదాపు గంట సేపటి నుంచి మనం లైవ్లో చూస్తున్నటువంటి వీడియోలు మొత్తం కూడా దాదాపు అందరూ కూడా వారి యొక్క మంచిగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి వాతావరణంలో కూడా తట్టుకునే విత్తనాలు ఉంటేనే నిజంగా రైతు బాగుపడతాడు, లేదా రైతు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తల్లాడతో పాటు ఏనుకూరు, అట్లాగే జూలూరుపాడు, అట్లాగే వైరా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులంతా
కూడా రైతు సోదరులు, రైతు ప్రతినిధులు, అట్లాగే నర్సరీ నిర్వాహకులు, అట్లాగే రైతు ప్రతినిధులంతా కూడా నిజంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము నిజంగా పొగట్టం కాదు కానీ నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈ విత్తనం అని చెప్తా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ సాగు చేయాల్సిన విషయమే. దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయాల్సిన, అనుమానించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇదే క్రమంలో మనకి ఆథరైజ్డ్ కంపెనీ పిహెచ్ఎస్ బ్రాండ్ కి రీజనల్ మేనేజర్ ఉన్నటువంటి మన సేల్స్ మేనేజర్ ఉన్నటువంటి గంటా కృష్ణ గారు ఇంకొక విషయాన్ని మనకి ప్రస్తావించారు. ఇదే బ్రాండ్ పేరుతోటి నకిలీ బ్రాండ్ మార్కెట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్మార్ట్ పేరుతో వేరే బ్రాండ్ విత్తనాలు కూడా మార్కెట్ లో కనపడతా ఉన్నాయి. అండి బ్రాండెడ్ అండి ఖచ్చితంగా చూసి మాత్రమే దాన్ని నమ్మాలని చెప్పి కృష్ణ గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సీడ్స్ నాగరాజు గారు ఇక్కడ లైవ్ లో మనకి ఒక్కొక్క మొక్కని మనకి నేరుగా వివరిస్తా ఉన్నారు. ఏ విధంగా దిగుబడి వచ్చిందో కూడా స్పష్టంగా మనకు చూపిస్తా ఉన్నారు. నిజంగా ఒక రైతు బాగుండాలంటే ఈ స్థాయిలో పంట ఉంటే తను ఖచ్చితంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. లేకపోతే అనివార్యంగా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఒక చెట్టును తను స్వయంగా చూపిస్తుంటే ఒక మొదలు కాండం దగ్గర నుంచి చివరి వరకు ఏ స్థాయిలో ఉందో కూడా చూడొచ్చు. ఇక్కడ రైతు సోదరులు ఇంకా వేరే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది జూలూరుపాడు నుంచి. జూలూరుపాడు మండలం నుంచి కూడా రైతులు వచ్చారు. ఇక్కడ చూడొచ్చు. మీ పేరు ఏం పేరు? చౌడవ నరసరావు. నరసరావు గారు, ఇప్పుడు చూసారా పై నుంచి కింద దాకా వచ్చాం మనం. ఇప్పుడు కింద నుంచి ఎలా ఉంది తోట విస్తీర్ణం కానీ పంట కానీ? బాగుందండి. చూడటానికి ఇదే ఫస్ట్ ఇలాంటి చేంజ్ ఇంత రేంజ్ లో ఈ సంవత్సరంలో అయితే ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి స్మార్ట్ 123 రకం అనేది ఇది. ఇక్కడ మనం ఇప్పుడు మన వ్యవసాయ ప్రదర్శనలో ఉన్నాం. మనం ఇక్కడ మీతో పాటు ఎంతమంది రైతులు వచ్చారు? జూలూరుపాడు నుంచి 20 మంది వచ్చామండి. 20 మంది రైతులు. నిజంగా వాళ్ళందరి అభిప్రాయం ఎలా ఉంది? మీలానే ఉంది నరసరావు గారు? అంతే ఉందండి. ఇగో కనుక్కోండి, పక్కన ఉన్నారుగా. చెప్పండి మీ పేరు ఏం పేరు అండి? ఒకసారి చెప్పండి మీ పేరు. ఎలా ఉంది కృష్ణ గారి తోట? బాగానే ఉంది. ఏం తేడా గమనించారు గతంలో ఈ తోటలకి వీటికి? అంటే తేడా అంటే ఏం చెప్పండి? అంటే కాత పోతలు బాగానే ఉంది కదా, కాత బాగుంది, మంచిగానే ఉంది కాబట్టి అదే ఇంకా కాయలు కూడా బాగుందిగా, అందుకే బాగుంది అంటున్నా. ఓకే, మీ పేరు ఏం పేరు? మీరు ఎక్కడ? మేమంతా ఒకే దగ్గర నుంచి, ఒకే ఏరియా నుంచి. జూలూరుపాడు. ఎలా ఉంది మన తోటలు? ఎలా ఉంది? ఇలా ఇది ఎలా బాగున్నాయి సార్. ఇవి మాకు కొంచెం దెబ్బతిన్నాయి సార్ ఈ సంవత్సరం వర్షాలకి. అటు ఒకసారి చూపిండి అది ఒకసారి ఖాతా. ఇది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం. కెమెరా ముందు రండి ఒకసారి రైతు సోదరులంతా కూడా. మనం ఇప్పుడు ఫీల్డ్ విజిట్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. అందరు రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కంప్లీట్ కాబోతా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో లైన్లో ఇంకో దరికి వెళ్తా ఉన్నాం. మనం ఇక్కడ ఓవరాల్గా ఒకసారి తోటను మనం ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా పంట ఒక్క దగ్గర కాదు, ఎంత దిగువ పోయే కొద్దీ ఇంకా పంట అధికంగా కనపడతా ఉంది. రైతులు చాలా బాధపడుతున్నారు, కొమ్మలు విరిగిపోతాయి అని చెప్పి వాళ్ళు అంటే అంత ప్రేమగా వాళ్ళు సాదుకున్నటువంటి తోట ఇది. ఎందుకంటే ఒక ఎంతో కష్టపడి ఎంతో ఒక జాగ్రత్తగా ఉంటేనే మిర్చి తోటను సాగు చేయడం సాధ్యం. ఎందుకంటే ఎక్కువ మందికి నాణ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు తెలియగానే రైతులు మిర్చి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఆ యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులు మాత్రం ఇలాంటి దిగుబడి వచ్చింది. వాళ్ళు కంటికి రెప్పలా ఈ పంటను కాపాడుకుంటేనే ఎప్పటికప్పుడు వైరస్ని పసిగడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా కాపాడుకుంటేనే మిర్చి తోట నిజమైనటువంటి దిగుబడి ఇచ్చింది. లేకపోతే ఏ క్షణంలో అయినా సరే వైరస్ దాడి చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. అందుకని అంత జాగ్రత్తగా చూసుకోబట్టే ఇక్కడ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అనేది ఇంత మంచి దిగుబడి ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలా సంతోషం, ఇక్కడ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన దిగుబడిని మనం ఇలా చూస్తామని చెప్తా ఉన్నారు.
ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లా తారాడ మండలం రామానుజవరం నుండి అచ్చిరెడ్డి గారి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ స్మార్ట్ 123 అనేటువంటి రకాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది రైతులకి నిజంగా సిరులు కురిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం నేరుగా ఇప్పుడు ఆ దరి నుంచి ఈ దరి వరకు తోటకి చివరి వరకు వస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఖాతా తేడా ఉందేమో కూడా మీరు గమనించవచ్చు లైవ్లో. చూడండి ఒకసారి ఇక్కడ పాయన మనం గమనిస్తే ఎంత ఖాత ఉందో. చెట్టు ఇరగ్గాసిందని కూడా చెప్పొచ్చు. చెట్టు విరగాసిందని కూడా చెప్పడం మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్పష్టంగా మన కళ్ళ ముందు తోట కనపడతా ఉంది. ఈ తోట ఇంత చక్కగా పెంచినందుకు రైతుని కూడా అభినందిస్తా ఉన్నారు తొక్కలో కూడా. మధ్యలో పెట్టు. మ్యూట్ పెట్టు.